వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ అవినాష్ జనగామ. కల్తీ లడ్డు వివాదం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. దీనిపై పోరాటానికి పవన్ సై అంటున్నారు. ఎంతటి వారైనా మంచి మిత్రులైనా సరే ధర్మం ఫస్ట్ అని అంటున్నారు ఆయన. పవన్ కామెంట్స్ వెనుక పెద్ద వ్యూహం ఉందనే వాదనలు కూడా తలెత్తుతున్నాయి. తమిళ హీరో కార్తీ చిరకాల మిత్రుడు ప్రకాష్ రాజ్పై ఘాటు వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయ లబ్ధి కోసం దేవుడిని మతాన్ని వాడుకుంటున్నారని వైసీపీ కూడా ఏం తగ్గకుండా బలమైన విమర్శలు చేస్తుంది. ఇంతకీ సనాతన ధర్మంపై పవన్కున్నది అభిమానమా ఇంకా ఏంటి అనేటువంటి అంశాన్ని ఇవాళ మన ప్రధాన డిబేట్లో మెయిన్ టాపిక్గా తీసుకుందాం మనం. రైట్, ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు అంటే ఒకటి రాయపాటి అరుణ గారు జాయిన్ అవుతూ ఉన్నారు జనసేన పార్టీ నుంచి. అలాగే బాలకోటయ్య గారు అమరావతి దళిత జేఏసీలో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే గఫూర్ గారు సిపిఎం మాజీ ఎంపీ గారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యాపక ప్రధాన కార్యదర్శి. అలాగే బీజేపీ లీడర్ అండ్ మూవీ యాక్ట్రెస్ మాధవీలత హీరోయిన్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాసేపటి వీళ్ళందరూ మనతో పాటు జాయిన్ అవుతారు. ముందు మనం బాలకోటయ్య గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలకోటయ్య గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ద ప్యానల్. నమస్తే. నమస్తే జనగం గారు. రైట్, బాలకోటయ్య గారు, మీరు చూస్తూనే ఉన్నాం ఓవైపు పవన్ కళ్యాణ్ దీక్షకు సంబంధించి ఈరోజు తిరుమల చేరుకున్నారు. రేపు ఆయన దీక్ష విరమణ, ఎల్లుండి తిరుపతిలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అసలు యాక్చువల్గా ఈ జరిగినటువంటి దీక్షని కానీ లేదా ఇవాళ ప్రకాష్ రాజ్ చేస్తున్న కామెంట్స్, వైఎస్ఆర్సీపీ కామెంట్స్ ఇవన్నీ మనం ఎలా చూడొచ్చు అంటారు? ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న పెద్దలకి మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది కవితగా నర్హం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా రాజకీయ వివాదమే. మీరు అమ్మ అని పిలిచినా కూడా నీ అమ్మనే వినిపిస్తుంది. గత 5 ఏళ్ళుగా మనం అదే రాజకీయాలు చూసాం. మనం ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా హిందూ సమాజంలో సార్ మీరు మాట్లాడండి బాలకోటయ్య గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే 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 ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా హిందూ సమాజం బోనులో వినిపిస్తున్న జనగం గారు వినిపిస్తుందండి. బాలకోటయ్య గారు మాట్లాడండి. హిందూ సమాజం బోనులో వైసీపీ పార్టీ దోషిగా నిలబడింది. అది యథార్థం. దాని నుంచి బయటపడేందుకు వైసీపీ పార్టీ పడదాని పాటలు పడుతుంది. ఆ నేపథ్యంలో భాగమే సుప్రీంకోర్టులో రాజకీయ పిటిషన్ వేసిందనేది నా భావన. ఆల్రెడీ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు. అసలు ఈ తిరుపతి లడ్డు వ్యవహారం మీద విజిలెన్స్ కమిటీ రిపోర్టే ఆపమన్నాడు ఆయన. ఆ పిటిషన్ అలా ఉండగానే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ప్రధానమైన 4-5 ప్రశ్నలను అడిగింది ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు సమాచారం నిమిత్తమో లేదంటే దాని విచారణ నేపథ్యంలో ప్రధానమైన ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలే అడిగింది. మీరు లడ్డూలో కల్తీ జరిగిందని మీరు ఎలా భావిస్తున్నారు? మీరు టెస్ట్ రిపోర్టుకు పంపించారా? సెకండ్ రిపోర్ట్ కూడా తీసుకున్నారా? నిర్ధారణ కాకుండానే ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడగలిగారు? ఇలాంటి కొన్ని ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగింది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఇప్పుడు తేలి అంశం కూడా కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీ దీనిని అనుకూలంగా మార్చుకొని అసలు సుప్రీంకోర్టు లడ్డూలో కల్తీ జరగలేదని తీర్పు చెప్పేసిందని చెప్తుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఇంకో గంట కూడా ఎక్స్ట్రా ఇవ్వట్ల టైం. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి దేవుని సందర్శించుకుంటే వచ్చిన నష్టం ఏంటండి వైసీపీ పార్టీకి కానీ ఇతర విమర్శించే వాళ్ళకి కానీ? లేదా కనకదుర్గమ్మ మెట్లను శుభ్రం చేస్తే శుద్ధి చేస్తే వచ్చే నష్టం ఏంటి సార్? ఈ రోజున వైసీపీ పార్టీ ఒక మాటే చెప్తున్నాం సార్, మీ ప్రభుత్వం తరపు కాకపోయినా కూడా ఇది హిందూ సమాజం. లడ్డూ అంశంలో కల్తీ జరిగిందా లేదా అనే అంశం నిజమా అబద్ధమా ఈ రెండే తేరాలి సమాజం ముందు. నిజానికి కనుక వైసీపీ పార్టీ ఎలాంటి ఇబ్బంది చేయకోకుండా ఉంటే మీరు విచారించుకోండి, ఏ విచారణకైనా మేము సిద్ధం అని ఏకవాక్యం చెప్పాలి. రైట్, అయితే బాలకోటయ్య గారు సిట్టు మీద కనుక నమ్మకం లేకపోతే సిట్టు కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో సంస్థని చేత విచారణ చేయించని అడగాలి. బాలకోటయ్య గారు నేనేమంటానంటే మనతో పాటు గఫూర్ బాలకోటయ్య గారు తప్ప
బాలకోటే గారు రాజకీయాలు చేస్తుందే వైసీపీ పార్టీ నా భావనలో. బాలకోటే గారు గఫూర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి గఫూర్ గారి మాటలో విందాం. అసలు ఆయన ఎలా చూస్తున్నారు ఈ మొత్తం జరుగుతున్నటువంటి విధానాన్ని అంతా అసలు ఆయన ఎలా చూస్తున్నారు, ఆయన అనాలిసిస్ ఏంటని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గఫూర్ గారు నమస్తే అండి, మీకు మిగతా ప్యానల్ మెంబర్స్ కు. మనం ఓ పక్క ఇప్పుడు తిరుపతి దేవస్థానము హిందువుల మనోభావాలకు సంబంధించినది మనకేమి అందులో ఏమి సందేహం లేదు. లక్షల మంది భక్తులు పోతుంటారు. అట్లాగే లడ్డు పవిత్రంగా భావిస్తారు. ఆ తర్వాత తీసుకుని వచ్చి పల్లెల్లో ఆ లడ్డు ఒక్కో ఇంటికి పంచుతారు, అంటే దాన్ని భాగాలు చేసి ఇంటింటికి పంచుతారు. ఇవన్నీ మనోభావాలకు సంబంధించి. ఇప్పుడు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది ఒక డైరీ రిపోర్టు, నేషనల్ డైరీ బోర్డుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఆధారాలు ఉంటే బాధ్యుల్ని శిక్షించవచ్చు, ఎవరికేం అభ్యంతరం లేదు. అయితే దీన్ని ఉపయోగించుకొని మత భావనలు రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు చేయడం మాత్రం హర్షణీయం కాదు. బీజేపీ వేరే కార్యక్రమం లేదు, బీజేపీ కార్యక్రమం చేస్తుంది. మరి వీళ్ళు పెద్ద మెజార్టీతో గెలిచారు, 164 సీట్లు వచ్చినాయి వాళ్లకు. పరిపాలన బాగా చేయడం ఎట్లా, పరిపాలనలో కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా ఈ సున్నితమైనటువంటి అంశాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది ఏం ప్రయోజనం అండి? ఇది మత విద్వేషాలను పెంచేటువంటి పద్ధతిలో పోవడం తప్ప ఏమిటి? క్రిస్టియనా హిందువా ఏం చర్చ, ఏం అవసరం అండి? ఇప్పుడు క్రిస్టియన్లందరికీ ఏం భాగస్వామ్యం ఉందా ఆ కల్తీలో? కాదు, అతను ఎవరో క్రిస్టియన్ అవుతారు అనుకోండి, శిక్షించండి. ఎవడొద్దన్నాడు? ఆధారాలు ఉంటే అతని మీద కేసు పెట్టండి, శిక్షించండి. కమ్యూనిటీని ఎందుకు రావుతారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద సినిమా నాయకుడు, సినిమా హీరో, ఆయన గ్లామర్ ఉంది. అరే అట్లాంటిది వదిలిపెట్టి ఆయన మాల వేసుకొని అట్లాగే ఆయన వేషధారణ మార్చుకొని ఏం అవసరం ఉంది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన. అంటే ఒక సున్నితమైనటువంటి మత విషయాన్ని పట్టుకొని ఇంకా ఆధారాలు ఉన్నాయా లేదా తేలక ముందే దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయడం మాత్రం సరైనది కాదు. సుప్రీంకోర్టు చెప్పింది, చాలా కరెక్ట్గా చెప్పారండి. లెట్ ది ఎంక్వైరీ కంటిన్యూస్. ఎంక్వైరీలో కనుక తప్పు తేలితే చైర్మన్ ది బాధ్యుడా, టీటీడీ ఎవరైతే ఈఓ ఉంటాడో అతను బాధ్యుడా, లేదు కొనుగోలు చేసే మార్కెటింగ్ వాళ్ళు బాధ్యుడా? ఈ చర్చ శిక్షించండి, ఎవరికేం అభ్యంతరం లేదు. అయితే దీన్ని మతం కలరిచ్చి రాజకీయాలు పులమడం మాత్రం సరైనది కాదు అనేది మేము అభిప్రాయపడుతున్నాం. రైట్. అదే టైంలో శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కామెంట్స్ ఇందాం. అసలు శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు? మీ పార్టీ ఎలా చూస్తారు? అసలు పవన్ కళ్యాణ్ మాల వేసుకోవడమే తప్ప, లేదా పవన్ కళ్యాణ్ ఇలా లడ్డు వివాదంలో ఆయన ఇంతలా హిందూ పక్షాన మాట్లాడడం తప్ప? సార్, ఇక్కడ మీరు అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు బీఆర్కే వీక్షకులకు పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇద్దరు చెల్లెమ్మలు కూడా కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. నేనేమంటున్నానంటే ఇది మా బాగా అలవాటు అయిపోయింది సార్. వైసీపీ అంటూ. వైసీపీ కాదు, ఇక్కడ వైసీపీ రాజకీయం చేయట్లా. బాలకోట గారు తెలుసుకోండి. రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇవాళ బ్యాన్ రైటం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మాటలు నిజమనుకొని ఇదే పత్రిక తిరుమల లడ్డు అపవిత్రమైందనేటటువంటి వార్తలు రాసినటువంటి ఈ పత్రిక, మేము తప్పు చేశాం, ట్రాన్స్లోకి వెళ్ళాం, వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి ట్రాన్స్లోకి వెళ్ళాం, ఆ తప్పు నుంచి వీళ్ళు బయటపడటానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, ఎస్ఐ టెల్స్ నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి కెన్ యూ హియర్ మీ అండి? మీరు వినిపిస్తున్నారండి, మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో మరి చెప్పారు కాబట్టి మీరు చేయటం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు 18వ తేదీన మీకు కల్పిట్ అయింది అని చెప్పేసి అర్థం కావటం ఏంటి? కంటామినేషన్ అయిందని. మరి అప్పుడు సైలెంట్ గా ఉండటం ఏంటి? 25వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటని సుప్రీంకోర్టు అండి ప్రశ్నించింది. బట్ అదే సుప్రీంకోర్టు సనాతన ధర్మం గురించి ఏ పత్రిక శ్రీనివాస్ రెడ్డి గారు
అదే సుప్రీంకోర్టు సిట్ సరిపోతుందా లేదా సెంట్రల్ కమిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా నేను అడగమంటారా అనేటువంటి మాట చెప్పింది కదా. సిట్ను కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడిగింది. ఇప్పుడు సిట్ గురించి ఒక మాట అండి, తెలుగు అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో నేను చెప్తాను. ఒక గ్రామ పెద్ద ఉన్నాడంటండి, గ్రామ పెద్ద తన ప్రత్యర్థి మీద, తన రైవల్ మీద, ఆ గ్రామంలో ఉండేటటువంటి ఒక రైవల్ మీద ఒక ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణని రుజువు చేయమని, నిజానిజాలు తేల్చమని, ప్రత్యర్థి మీద తాను చేసినటువంటి ఆరోపణ నిజానిజాలు తేల్చమని తన కుటుంబ సభ్యులను ఎలా అడుగుతాడండి? రైట్, అండర్స్టూడ్. గ్రామంలో వాళ్ళు తేల్చాలి. అండర్స్టూడ్ శ్రీనివాస్ గారు. అయితే గ్రామంలో వాళ్ళు తేల్చాలి. తప్పే నిజంగానే ఆరోపణ చేసినట్టు తప్పుందా లేదని ఆ గ్రామ పెద్దలు అవును శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను. మనతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిగిలిన మెంబర్స్ కూడా మాట్లాడిద్దాం. 18వ తారీఖు నాడు శ్రీనివాస్ గారు కలిసిందని చెప్పేసి రైట్, మనతో పాటు ప్యానెల్లో మాధవీలత గారు బీజేపీ నుంచి కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఒక మాట చెప్పి నాకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మీరు అడిగారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మానవత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన పేరు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహనుడుగా పెట్టారు. జగన్మోహనుడు అంటే శ్రీకృష్ణుడితో సమానం. రైట్ రైట్, నేను మీ వద్దకు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవీలత గారు, మీరు మాట్లాడనివ్వాలి. భారతదేశం పేరే అది. మాధవీలత గారు, మీరు ఎలా చూస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న కామెంట్స్ కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కామెంట్స్ కావచ్చు? ఓవైపు గఫూర్ గారు అయితే క్లియర్ గా పవన్ కళ్యాణ్ దీక్ష చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఉద్దేశాన్ని మాట్లాడడం జరిగింది, మాజీ ఎంపీ. మీరు ఎలా చూస్తారు మాధవీలత గారు? గఫూర్ గారు మాట్లాడినటువంటి మాట ప్రకారం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాల వేసుకోవడం ఏంటి, మత సామరస్యాలు దెబ్బతీసేలాగా ఉంది కదా ఇది అనేటువంటి మాట అన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటి, సుప్రీంకోర్టే మొట్టికాయలేసింది, సిట్ అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పనే కదా అనేటువంటి మాట అన్నారు. బీజేపీ పార్టీ ప్రతినిధిగా కావచ్చు, లేదా ఒక సోషల్ యాక్టివిస్ట్గా కావచ్చు, మీరు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ అంశాన్ని పూర్తిగా? ఈ జరిగినటువంటి తీరంతా ఇప్పటివరకు ఆయన మాలేసుకోవడం కావచ్చు, హైందవ ధర్మం కోసం మాట్లాడడం కావచ్చు, సనాతన ధర్మం కోసం కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. మోదీ గారు కూడా ఆయన ప్రధానమంత్రి, కానీ ప్రధానమంత్రి అనే ఒక హోదా, కానీ ఆయన అమ్మవారి మాల వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన వేసుకొని ఆయన ధర్మాన్ని ప్రకటిస్తున్నారు. సో ఎంత ఒక మినిస్టర్ పదవిలు వెలగబెట్టినంత మాత్రాన వాళ్ళ యొక్క ధర్మాన్ని ఫాలో అవ్వకూడదని చెప్పేసి ఎక్కడ రాజ్యాంగంలో కూడా ప్రకటించలేదు. నీ ధర్మాన్ని ప్రకటించుకోకూడదు, లేకపోతే నీ యొక్క రిలీజియన్ గురించి నువ్వు మాట్లాడకూడదు అని. కానీ అవి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉండకూడదు అన్నది మాత్రమే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడలేదు. ఆయన ధర్మం గురించి ఆయన ఫాలో అవ్వుకున్నారు. ఆయన మాల వేసుకోవాలంటే ఒకసారి వేసుకుంటారు, 100 సార్లు వేసుకుంటారు. డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన దేవుడికి మొక్కకూడదు, లేకపోతే గుళ్ళకు రాకూడదు, భార్య సమేతంగా పట్టు వస్త్రాలు స్వామి వారికి సమర్పించకూడదు అని చెప్పేసి గత ప్రభుత్వం చేసినట్లే ఈ ప్రభుత్వం చెయ్యాలి. ఆయన భార్య క్రిస్టియన్ అయినంత మాత్రాన వెంకటేశ్వర స్వామిని ద్వేషించాలి, కాబట్టి ఆమె కూడా సతీ సమేతంగా వచ్చి స్వామి వారికి మొక్కకూడదు అనేటటువంటి రూల్స్ ఇక్కడ ఎవరు చెప్పకూడదండి. అది అస్సలు ఏ రకంగానూ కరెక్ట్ కాదు. ఇంకొకటి, సుప్రీంకోర్టు ఎప్పుడు ధర్మాసనం ప్రశ్నించడానికే ఉంటుంది. అది ప్రధానమంత్రి అయినా ప్రశ్నిస్తుంది, సీఎం నైనా ప్రశ్నిస్తుంది, డిప్యూటీ సీఎం నైనా ప్రశ్నిస్తుంది. అండ్ వచ్చేసేసి పాలిటిక్స్ కి దేవుణ్ణి దూరంగా పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని డిజాల్వ్ చేసి పడేసేయండి. అప్పుడు పాలిటిక్స్ కి దేవుడికి సంబంధం లేకుండా ఉంటుంది. అసలు రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చింది, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వం అండర్లో పెట్టుకున్నారు? కాబట్టి ఎవరికి రాజకీయాలకు దేవుడికి సంబంధం లేదు అని హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు. ఎందుకంటే అలా మాట్లాడాలంటే ఫస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని తీసేసేయాలి, హిందువులకి ప్రైవేట్ గా అప్పచెప్పేసేయాలి. ముస్లింలు వాళ్ళకి సపరేట్గా ఉన్నారు, క్రిస్టియన్స్ సపరేట్గా ఉన్నారు. మరి హిందూ దేవులను రాజకీయంలో అసలు ఇన్క్లూడ్ చేసింది ఎవరు? సో చేసింది తీసేసిన తర్వాత మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది భూమి మీద. అంతవరకు రాజకీయము దేవుడు అనేది రెండు మిక్స్డ్, ఈ మిక్స్డ్ తోనే భారతదేశంలో జరుగుతూ ఉంది. అండ్ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు దేని ఆధారంగా అని అడిగింది, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అని చెప్పేసి
ఆ ల్యాబ్ రిపోర్ట్ మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ ని పట్టుకొనే వాళ్ళు ప్రశ్నించడం జరిగింది తప్ప అది ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి, ఇది ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి, ప్రజల సొమ్ముతోనే టీటీడీ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు చెప్పాలి. అండ్ సిట్ మన ఇంటిదా ఇంకోటా వదిలేస్తే మా బీజేపీ ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఏంటంటే వేరే రాష్ట్రాలు కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక 3వ తారీఖు ఏమేం సబ్మిట్ చేస్తారు, ఏం చేస్తారని. ఇంకొకటి ల్యాబ్ రిపోర్ట్ గవర్నమెంట్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ అనేది యానిమల్ ఫ్యాట్ కలిసి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మేబీ ఈ ఆయిల్స్ కూడా కలిసి ఉండొచ్చు, ఈ ఫ్యాట్ కూడా కలిసి ఉండొచ్చు అనే ఒక ల్యాబ్ రిపోర్టే తప్ప చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని నోటికొచ్చిన వాగుడు వాగి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఒక సీఎం లేకపోతే ఒక డిప్యూటీ సీఎం ముందుకొచ్చేసేసి అంత విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేసేంత పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత రేపొద్దున వీళ్ళ ముఖం మీద ఉమ్మేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంత రిస్క్ తీసుకోరు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే అది కూడా. అండ్ టీటీడీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది, 4 ట్యాంకర్లలో మాకు అనుమానం వస్తే దాన్ని టెస్ట్ కు పంపించామన్నారు. బిఫోర్ ట్యాంకర్ల మీద అనుమానం రాలేదు. ఒకవేళ ఇంత పర్సెంటేజ్ కాకుండా ఇంకా తక్కువ పర్సెంటేజ్ మిగిలితే లడ్డూలు చేయడం అయిపోయింది, జనాలు మింగడం అయిపోయింది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ రిపోర్ట్లు? తీసుకురావడం జరగదు కదా. ఇన్ కేసు ఏదైనా జరిగి ఉంటే మాధవీలత గారు మీరే మాట్లాడదురు కానీ ఒక ప్రశ్న, మీరు ల్యాబ్ రిపోర్ట్ యొక్క డిస్క్లైమర్ చూసారా? డిస్క్లైమర్ మాట్లాడుతున్నారా? నేను చూసే మాట్లాడానండి. మీరు ఎంత చూసి మాట్లాడారో నేను కూడా చూసే మాట్లాడాను. ల్యాబ్ రిపోర్ట్ hasn't been confirmed. అది కోర్టు చూస్తుందండి. మేము కూడా చెప్తాం. ఎవరు when it comes to the people are the judges. అసలు మీరు కాదు, నేను కాదు, ఎవ్వడు జడ్జిలు కాదు, ఇక్కడ ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, టీటీడీ సొమ్ము ప్రజలది. కానీ వెరీ అన్ఫార్చునేట్ అండి, వెరీ అన్ఫార్చునేట్. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం టీటీడీ పాలక మండలిని నిర్ణయిస్తుంది. ఈవెన్ దో టీటీడీ ఈజ్ ఏ ఇండివిజువల్ ఆర్గనైజేషన్, బట్ వెరీ అన్ఫార్చునేట్ ద గవర్నమెంట్ ఈజ్ ప్లేసింగ్ ద మెంబర్స్. అండ్ ఆ టీటీడీని నడిపేదే ప్రభుత్వాలు నడుపుతున్నాయి. బిఫోర్ ప్రభుత్వం అయినా, ఇప్పుడు ప్రభుత్వం అయినా, ఇక ముందు రాబోయే ప్రభుత్వం అయినా సరే. ఎందుకు మరి టీటీడీ అది ఇండివిజువల్ సంస్థ కదా, దానికి స్వతంత్రం ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ హిందూ నాయకులను లేకపోతే హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఎందుకు ప్రభుత్వాలు మెంబర్స్ ని పెడుతుంది? ప్రెసిడెంట్ దగ్గర నుంచి బోర్డు మెంబర్స్ అన్నింటినీ ఎందుకు పాలక మండలిని ఎందుకు ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి? దేవుడు రాజకీయం దూరంగా ఉండాలన్నప్పుడు నోరు మూసుకొని దేవుని సపరేట్ వదిలేయాలి, రాజకీయాల్లో ఇంక్లూడ్ చేయకూడదు కదా. అన్ని మీరే మాట్లాడతారు, మళ్ళీ వచ్చేసి దేవుణ్ణి ఉంచాలి, రాజకీయాలను ఉంచాలి, సపరేట్ గా చూడాలి. దెన్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ టీటీడీ ఆర్ ఎనీ అదర్ టెంపుల్ డిపార్ట్మెంట్స్. మాధవీలత గారు మనతో పాటు జనసేన పార్టీ నుంచి రాయపాటి అరుణ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి ఆవిడ విషయాలను కూడా తెలుసుకుందాం. రాయపాటి అరుణ గారు, ఇందాక గఫూర్ గారు చెప్పినటువంటి మాట కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట కావచ్చు, లేదా మాధవీలత గారు చెప్పినటువంటి మాటలు, సుప్రీంకోర్టు, ప్రకాష్ రాజ్ కూడా ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఆయన కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అనేటువంటి మాటతో ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తాం, అసలు జనసేన పార్టీ ఎలా చూస్తుంది, మీ రెస్పాన్స్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ప్రకాష్ రాజ్ చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ జనసేనకు సంబంధించినటువంటి చాలామంది వ్యక్తుల దగ్గర నుంచి ట్విట్టర్లో అయితే చాలా చూడడం జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు అసలు దీనిపైన మీ జనసేన పార్టీ స్పందన ఏంటి? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు కొత్తగా ఆయన ఏదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు, దానికి సంబంధించి ఇప్పుడు ఆయన పబ్లిసిటీ అవసరం కాబట్టి, అది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితేనే కంపల్సరీగా అది పబ్లిసిటీ జరుగుతుంది కాబట్టి మాలాంటి వాళ్ళు అందరం ఆవేశానికి వెళ్ళిపోయి ఆయన్ని జాకీలేసి పైకి లేపుతాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఒక ప్రచార మాధ్యమంగా ఎంచుకున్నట్లుగా అనిపిస్తోంది ప్రకాష్ రాజ్ గారి యొక్క వాదన చూస్తూ ఉంటే. అలాగే ఇంకొకటి, ఆయన మాట్లాడే విధానం కూడా ఆయన స్వార్థానికి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు, ఒక మతాన్ని మీదేసుకొని మాట్లాడుతున్నాడు. అది క్లియర్ గా ఆయన భవిష్యత్తుకి దెబ్బేస్తుంది. అది కనుక అది ఆయన ఒకసారి గమనించుకుంటే భవిష్యత్తులో ఆయన ఒక పార్టీ పెట్టినా అది ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఉపయోగం అవుతుంది. లేదంటే ఖచ్చితంగా హిందూవాదులు ఎవరైతే ఉన్నారో, హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించే అవకాశం అయితే లేకపోలేదు రానున్న రోజుల్లో. ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ఓవరాల్ హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు. ఆయన తప్పుదారిగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఖచ్చితంగా ఆయన గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా కాదు ఆయన.
అలాగే ఇంకోటి ఇందాక సార్ అన్నారండి, శ్రీనివాస్ రెడ్డి గారికి ముందు మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం గారు హిందూ మతం అయితే ఆయన మతానికి సంబంధించినటువంటి మాల వేసుకోకూడదండి. గతంలో ఏ పార్టీల నుంచి ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి మాలధారణ చేయలేదా? ఈవెన్ వైసీపీ పార్టీలో కూడా గత సంవత్సరం నుంచి ఎంతమంది ఎన్నిసార్లు మాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, లేదంటే వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళందరూ చాలా మంది మాలేసుకున్నారండి. అప్పుడంతా వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు హిందూ ధర్మానికి సంబంధించిన మాల ఎందుకు వేసుకుంటారు అని. ఇంకొక విషయం అండి, క్లియర్ గా ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు అయ్యుండి ఒక మతాన్ని ప్రత్యేకించి సపోర్ట్ చేసిన సందర్భాలు కోకోలాలు చూసాం గత 5 సంవత్సరాల్లో. అలాగే ఆయన భార్య గారు అయినటువంటి భారతీరెడ్డి గారు కూడా క్లియర్ గా క్రైస్తవ మతం గురించి ప్రత్యేకించి ఆవిడ ప్రచారం చేసిన సందర్భాలు చూసాము. ఇట్లాంటి విషయాలన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఉప ముఖ్యమంత్రి అయినందుకు మాత్రం ఆయన మతాన్ని వదిలేసేయాలా? ఆయన మతాన్ని వదిలేసి ఇతర మతాలను సపోర్ట్ చేయాలా? ఆయన అన్ని మతాలను సపోర్ట్ చేస్తారు. ఇవాళ హిందూ ధర్మం అపహాస్యానికి గురైందని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో చర్చిలు కట్టడం కోసం దాన ధర్మాలు చేశారు, మసీదులు కట్టడం కోసం దాన ధర్మాలు చేశారు. ఇవాళకి ముస్లిం సోదరులతో కానివ్వండి, క్రైస్తవ సోదరులతో కానివ్వండి ఆయన చాలా సఖ్యతగా ఉంటారు. మత సామరస్యం ఇంపార్టెంట్ అనుకునే వ్యక్తే తప్ప ఆయన మతాన్ని నెత్తినెక్కించుకోవాలి, పరాయి మతాన్ని కిందకి దించాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. కానీ గత 5 ఏళ్లలో హిందూ మతం మీద ఎక్కువ స్థాయిలో దాడులు జరిగాయి. హిందూ మతం అవమానానికి గురైంది, హిందూ మతం అపహాస్యానికి గురైంది. దానికి కారణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ దేవాలయం తిరుపతిలో అన్య మతస్థులను తీసుకెళ్లి బోర్డు మెంబర్లుగా పెట్టేసి అక్కడ పరాయి మతాన్ని ప్రచారం చేపట్టారు. చాలా వరకు దాదాపు తిరుపతి గోడల మీద ఎవ్వరూ కూడా గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తిరుపతి అసలు రంగులు అనేవి వేయలేదండి. ఎవరు పార్టీ రంగులు ఎక్కడ వేయలేదు, బ్యానర్లు కూడా ఎక్కడ వేయరు. కానీ అది కేవలం గత ప్రభుత్వంలో వైసీపీ టైంలో మాత్రమే వైసీపీ రంగులు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యానర్లు, ఆయనకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు తిరుపతి కొండ మీద జరిగాయి. గతంలో ఎప్పుడు జరగలేదు. అది బిఫోర్ టీడీపీ ఉన్నా, ఆ బిఫోర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ఆ బిఫోర్ ఇంకేమైనా పెద్దోళ్ళు ఉన్నా సరే ఎప్పుడు తిరుపతి అనేది రాజకీయ ప్రచార సాధనంగా మారలేదు. ఒక్క వైసీపీ టైంలో మాత్రమే ఇది జరిగింది. అలాగా అన్యమత ప్రచారానికి వేదికగా చేసుకున్నారు, ఆయన రాజకీయ ప్రచారానికి వేదికగా చేసుకున్నారు. అసలు దారుణమైన విషయం ఏంటి అంటే సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి రక్షక గోవిందా అని నినాదాలు చేసింది ఆయన మోస్తూ. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈక్వల్ టు వెంకటేశ్వర స్వామితో ఈక్వల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని భావించి మాట్లాడింది ఆవిడ. అదే ఒక హిందూ అయి ఉంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తోటి ఒక రాజకీయ నాయకుడిని పోల్చదు కదండి. అట్లాంటి విషయాలన్నీ అక్కడ జరిగాయి కాబట్టి వాళ్ళ లడ్డూలో కూడా కల్తీ జరిగిందని చెప్పడానికి మేము క్లియర్ గా గత ప్రభుత్వం మీద వేయడానికి మాకు ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ 369 రూపాయలకి ఏ రకంగా ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుంది? ఫస్ట్ మీరు దేశం మొత్తం మీద మీరు ఏ స్టేట్ నుంచి 369 రూపాయలకి మీరు నెయ్యి కొనుక్కొచ్చినా మేము ఈ విషయాన్ని క్లియర్ గా ఒప్పుకుంటాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఈ కల్తీ లేకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యి 369 రూపాయలకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీరు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ లో కల్తీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలా. ఈ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మీరు ఎలాగా దేవుడికి సంబంధించిన అంశాన్ని రాజకీయంగా బయటకు తీసుకొస్తారు, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా అని మాత్రమే క్వశ్చన్ చేసిన సుప్రీంకోర్టు. రైట్. అయితే పక్కన పెట్టి కల్తీ జరగలేదు. అరుణ గారు ఒకసారి మనం శ్రీనివాస్ రెడ్డి గారి కామెంట్స్ కూడా విందాం ఒకసారి వైఎస్ఆర్సీపీ సంబంధించి. ఎందుకంటే మీరు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు గత కొన్నేళ్లుగా ఏం జరిగింది తిరుమల కొండపైన అనేటువంటిది. శ్రీనివాస్ రెడ్డి గారిని అడగాలి. జనగం గారు రెడ్డి గారిని నేను అడుగుతాను. చెప్పండి బాలకోట గారు, మీరు చెప్పండి, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడికి బైబిల్ తో పని ఏంటి అని నేను అడుగుతున్నా. 4 మధ్య బైబిల్ చదవాల్సిన పని ఏంటి అని అడుగుతున్నా. నన్ను అడగనివ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అడిగినాక అన్ని చెబుతురు. కానీ ఈ రోజున జనగం గారు చెప్పండి. ఈ రోజున వాళ్ళ పత్రిక సాక్షి పేపర్లో లడ్డూ కల్తీలో ఎలాంటి ఆధారాలు లేవని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఆధారాలు లేవని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా. ఎక్కడైనా సుప్రీంకోర్టు నిన్న లడ్డూ కల్తీలో ఆధారాలు లేవని చెప్పిందా? 2, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర. కొవ్వు ప్రకటనపై అంటే చంద్రబాబుకు కొవ్వు ఎక్కిందంట. వీళ్ళ రాతలు మీ అభిమానం ఎంత బాగా చూయించుకుంటున్నారు బాలకోట గారు. వినండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంత ప్రేమ మీరు అన్వయించుకునే విధానం ఉంది, పరమ చండాలంగా ఉంది. మీరు అన్వయించుకునే విధానం. శ్రీనివాస్ రెడ్డి గారు వినండి. పవిత్రమైనటువంటి లడ్డూలో చేసింది వైసీపీ.
కల్తీ చేసింది వైసీపీ, అపవిత్ర కార్యక్రమాలకు తిరుపతిని వాడుకుంది వైసీపీ. నీ వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్, నీ కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్, వాళ్ళకి పదవులు ఇవ్వకూడదు. మీరు ఇచ్చారు. దొంగ మాటలు మాట్లాడడానికి డిబేట్కి వస్తారా? దొంగ మాటలు మాట్లాడడానికి డిబేట్కి వస్తారా? అబద్ధాలు మాట్లాడడానికి డిబేట్కి వస్తారా? మీరు చెప్పింది అబద్ధాలు. మీరు జనగాం గారు, ఎట్లా వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్, ఎట్లా కరుణాకర్ రెడ్డి గారు ఎట్లా క్రిస్టియన్, కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా క్రిస్టియన్? జగన్మోహన్ అనే పేరు, జగన్మోహన్ అనే పేరు కృష్ణుడికి సంబంధించిన ఆయన కృష్ణుడు భగవానుడితో పోల్చినట్ట? ఏమయ్యా, నేను అడిగేవాడికి సమాధానం చెప్పండి. నేను అడిగేవాడికి సమాధానం చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో బైబిల్ ఉంటుంది. ఇంకేం ఆధారాలు కావాలి చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో బైబిల్ గాని మీరు ఎప్పుడన్నా చూపిస్తే, మీరు చెప్పిన పని నేను ఏది చెప్తే చేస్తా. ఏ రోజైనా సరే. ఎందుకు దిక్కుమాలిన కబుర్లు చెప్తారు? వైవి సుబ్బారెడ్డి భార్య ఏమంటే అబద్ధాలు చెప్పకండి. మీరు అబద్ధాలు చెప్పకండి. ఏదో ఒక శ్రీనివాసరెడ్డి గారు అబద్ధాలు, మీరు అబద్ధాలు చెప్పకండి. బైబిల్ చూపించరా? పిచ్చి మాటలు మాట్లాడతావు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ప్రాపర్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అలిగేషన్ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి తప్ప అరవడం సరైన విధానం కాదు. ప్యానెల్లో మిగతా మెంబర్స్ కూడా ఉన్నారు కదా. వైవి సుబ్బారెడ్డి గారి భార్య శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట నేను చెప్తా. తిరుమల తిరుపతి ఉత్సవాలప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో బైబిల్ ఉంది. కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు, కొడుకు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. నేను అడగొచ్చా? సరే సనాతన, ఓకే నేను అడుగుతాను. మీరు అడగటానికి ముందు నేను చెప్తాను. అధికారంలో ఉన్న మీరు ఏ పార్టీ కోసం పనిచేశారో ఎన్నికల ముందు అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న మీరు ప్రశ్నించాలా, ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రశ్నించాలా? పార్టీ కోసం పనిచేస్తున్నారు జనగాం గారు. ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు నేను పార్టీ కోసం పనిచేయకూడదు. ఉన్నానయ్యా వైసీపీ. సార్ ఎవరు ఏ పార్టీకి పనిచేయాలనేది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఇక్కడ నేను వైసీపీ అధికార ప్రతినిధిగా పాల్గొన్నా. ఇక్కడ నేను వైసీపీ అధికార ప్రతినిధిగా పాల్గొన్నా. నీలాగా పచ్చకండ వేసుకొని వచ్చి రైట్. బాలకోటయ్య గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రైట్, నాకు ఇక్కడ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. టు బీ ఆనెస్ట్ సే, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉంటే ఇందాక నేను అడగాల్సినటువంటి ప్రశ్నలు నేను చిన్న బ్రేక్ తర్వాత అడుగుదామని చెప్పేసి ఆపేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారో, అలాగే బాలకోటయ్య గారు ఎవరైతే మనతో పాటు అమరావతి దళిత జేఏసీ నుంచి ఉన్నారో, ఇక్కడ రెండు ప్రశ్నలు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు తెలిసి మీరు సమాధానం చెప్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇలా గఫూర్ గారితో కూడా నేను మాట్లాడించాలి, అవసరం ఉంది ఇమీడియట్గా. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఎప్పుడు తిరుమల కొండపైన తిరిగినా ఆవిడ చేతిలో బ్లాక్ కలర్ బ్యాగ్లో ఒక చిన్న బుక్ లాంటిది ఉండేది. అది వ్యాలెట్ అని కొంతమంది అంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఓట్ల కోసం కేవలం పేర్లు మార్చుకున్నంత మాత్రాన ఒక మతంలో వాళ్ళని ఉండకూడదనో, లేదంటే హైందవంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పేర్లు పెట్టుకోకూడదనో ఎక్కడా లేదు. పోలికలు పోల్చినప్పుడు దాంట్లో దేవుడిని మనిషిని ఏ విధంగా మనం పోలుస్తాం అనేటువంటి మాటలు చాలా క్లియర్గా ఉండాలి. చాలామంది ఎవరైతే క్రిస్టియనిటీని ఫాలో అవుతున్నారో వాళ్ళు హైందవ పేర్లు చాలా ఉంటాయి. ఆ మాత్రాన ఆ పేరు వాళ్ళకు ఉన్నంత మాత్రాన వాళ్ళంతా దేవుళ్ళు అయిపోరు, మనుషులు కాకుండాను పోరు. ఈ మాట గమనించుకొని, ఇంకోటి, ఈ నెయ్యి విషయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సబ్జుడీస్లోకి వస్తాయి. మనం మాట్లాడుతున్నప్పుడు మీరు దయచేసి మాట్లాడేటప్పుడు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని చాలా సున్నితంగా మనం డీల్ చేయాలి. ఇది గమనించుకోవాలి ప్యానెల్ మెంబర్స్ అనేటువంటి మాట ఒకసారి నేను గుర్తు చేస్తూ మనం ముందుకు వెళ్దామని చెప్తా ఉన్నా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటల్ని కొన్నింటిని వాస్తవానికి వెనక్కి తీసుకుంటే మంచిదేమో. మేము విత్ ప్రూఫ్స్, మేమనే కాదు, నాకు తెలిసి ప్యానెల్ మెంబర్స్ అందరూ విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తారు ఎవరెవరి చేతిలో బైబిల్స్ ఉండేవి అనేటువంటి. మీరు నలుగురిని నాకు అగెనెస్ట్ గా పెట్టారని ఒక్కని సమాధానం చెప్పాలి. మేము మాట్లాడేటప్పుడల్లా మాకు ఒక అవకాశం ఏంటంటే వాళ్ళకి ఇస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాట, శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్ లో ఒక మాట నేను చెప్తాను. నేను అందరి పక్షం అండి, నాకు ఏ పక్షము లేదు. దాని ఉద్దేశం ఏంటంటే 4 డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, 4 డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి సార్, 4 డిఫరెంట్ పీపుల్ మాట్లాడతారు. దాంట్లో నలుగురిని మీకు అగెనెస్ట్ గా పెట్టామనేటువంటి మాట చాలా తప్పు. మీకు సమాధానం చెప్పడం చేతకాక మీరు అలా మాట్లాడుతున్నారని మేము అనుకోవచ్చా? అలా అంటే మీరు ఏమంటారు? 4 కాదు 40 మంది ఎగైనెస్ట్ గా వచ్చి మీకు మాట్లాడినా మీకు సమాధానం, మీరు తప్పు చేయనప్పుడు మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు శ్రీనివాస్ రెడ్డి గారు.
ఏమండి శ్రీనివాసరెడ్డి గారు, నన్ను మీకు మాట్లాడమని నలుగురికి- బాలకోటయ్య గారిని మాట్లాడిస్తా. బాలకోటయ్య గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. బాలకోటయ్య గారు మీరు ఆగండి. బాలకోటయ్య గారు మీరు ఆగాలి. బాలకోటయ్య గారు మీరు ఆగాలి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ప్యానెల్లో ఇప్పుడు ఎవరు మాట్లాడరు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడినంత సేపు ప్యానెల్లో ఎవరు మాట్లాడరు, మీరు మాత్రమే మాట్లాడండి. మాట్లాడండి. ఆయన్ని మ్యూట్ చేయండి. నన్ను సమాధానం వినగలిగితే వినండి. అసలు వినే దమ్ముందా, ధైర్యం లేదా? బాలకోటయ్య గారు మీరు ఆగాలి సార్. బాలకోటయ్య గారు మీరు ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటో మీరు చెప్పండి. మీ సమాధానం చెప్పిన తర్వాత బాలకోటయ్య గారు మాట్లాడతారు. మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు ఆయన మ్యూట్ చేయండి ముందు. మీరు మాట్లాడండి సార్. ఆయన మాట్లాడు, మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడు, మీరు మాట్లాడండి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు ఆకాశానికి ఎత్తారు. మీ అందరు కూడా, ఒక గఫూర్ గారు తప్ప నాకే విధమైన అభ్యంతరం లేదు. నాకు దాంట్లో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కరుణాకర్ రెడ్డి గారి కూతుర్ని క్రిస్టియన్ కుటుంబంలో ఇచ్చినంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అయిపోతాడా? కరుణాకర్ రెడ్డి కూతుర్ని క్రిస్టియన్ కుటుంబంలో ఇచ్చినంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అయిపోతాడా? అదేవిధంగా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నాననే చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి పేరు లెజనోవా, క్రిస్టియన్ నేమ్ కదా. ఆయన బిడ్డలు పోలోనోవా, ఏ పేరు క్రిస్టియన్ నేమ్ కదా. ఆయన కుమారుడు మార్క్ పవనోకిచ్, ఏ పేరు క్రిస్టియన్ పేరు కదా. అంటే వాళ్ళు క్రిస్టియన్ భార్య ఉండొచ్చు, క్రిస్టియన్ బిడ్డలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా క్రిస్టియన్ వాళ్ళు విశ్వాసం క్రిస్టియన్ పట్ల చూపించకూడదు. వాళ్ళైతేనేమో పవన్ కళ్యాణ్ గారేమో సనాతన హిందువుగా ఉంటూ ముస్లింలకు మసీదులకు చందాలు ఇచ్చానని చెప్తారు, చర్చిలకు చందాలు ఇచ్చానని చెప్తారు. దుర్గగుడి దగ్గర పూజలు చేసినటువంటి సమయంలో సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడినటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారు మక్కా మసీదు ప్రస్తావన ఎందుకు తెచ్చాడండి? మక్కా మసీదులో ఉండేవాళ్ళు ఎవరన్నా వచ్చి తిరుమలలో లడ్డూలో కల్తీ చేశారా? అదేవిధంగా జాన్ పోప్ పాల్ ప్రస్తావన కూడా ఎత్తారు. ఆ పోప్ పాల్ గారు వచ్చేసి తిరుమలలో ఏమైనా కలిపారా? ఇది గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మతం లేనివాడు, మానవత్వం లేనివాడు మతం గొడుగు పడతాడు అని గుర్రం జాషువా గారు చెప్పిన దానికి దగ్గరగా ఉన్నాయి వీళ్ళ మాటలు. కాబట్టి రాజకీయ ప్రయోజనాలకి వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 2 విషయాల్లో తప్పుటడుగులు వేశారు ఈ రాష్ట్రానికి సంబంధించి. ఒకటి, 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని వాలంటీర్ల ద్వారా అధికారంలోకి రాగానే తెప్పిస్తామని చెప్పేసి ఈ రోజున అదే కూటమి ప్రభుత్వం 3,000 మంది మాత్రమే రిలీజ్ చేసింది డేటాని. 3,000 మంది మాత్రమే ట్రేస్ అవ్వాల్సి ఉంది. ఈ 4 నెలల్లో మరో 3,000 మంది మిస్ అయ్యారని చెప్పేసి చెప్పింది. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రస్తుత డిబేట్ లో ఆ టాపిక్ అప్రస్తుతం అండి. నేను మాట చెప్తా, చాలా క్లియర్ గా మనం మాట్లాడుతా ఉన్నది పవన్ కళ్యాణ్ దీక్ష గురించి మాత్రమే. పవన్ కళ్యాణ్ దీక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు మిస్ అయిన అమ్మాయిల గురించి టాపిక్ తేవడం అప్రస్తుతం. టాపిక్ ని కంప్లీట్ గా డిబేట్ చేయడం అవుతుంది, కంప్లీట్ డిబేట్ చేయడం అవుతుంది. బాలకోటయ్య గారు మీరు ఆగండి సార్. జనగాం గారు, లడ్డూ ఏదైతే ఏఆర్ డైరీ కల్తీ కలిసిందన్నటువంటి లడ్డూని అంశంగా తీసుకొచ్చారో అది మార్చి 25న టెండర్కి పిలిచారు. మే 8న టెండర్ ఓకే చేశారు. మరి జూన్ 12న మొదటిసారి సప్లై చేసింది. జూలై 6న దాని మీద అనుమానం ఉన్నాయని చెప్పేసి ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ అనేది గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీని ఎందుకు ఎంచుకున్నారండి? చెన్నైలో ఎన్డీడీబీ ఉంది, మరి బెంగళూరులో ఎన్డీడీబీ ఉంది, హైదరాబాద్లో ఎన్డీడీబీ ఉంది. ఆ ఎన్డీడీబీకి చెందినటువంటి చైర్మన్ మీనేషా శీర్షా గారిని, మాజీ చైర్మన్ జోషి గారిని, వర్షా జోషి గారిని 6వ తారీఖు టెస్టింగ్ పంపిస్తా ఉండగా 5వ తారీఖు తిరుమల కిందకు పిలిపించుకొని మాట్లాడారండి ఈవో శ్యామలరావు గారు.
రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు సమాధానం నాకు తెలిసి అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి లీడర్ రాయపాటి అరుణ గారు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రతిపక్షంగా ఉండి మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి సమాధానం వాళ్ళు చెప్తే బాగుంటుందేమో. అరుణ గారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి అలిగేషన్స్ కావచ్చు, ఆయన చెప్పినటువంటి మాటలకి మీ సమాధానం ఏంటి? సార్, దుర్గమ్మ గుడి దగ్గర పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగం వీళ్ళకి ఫస్ట్ నుంచి వీళ్ళకి ఏం కావాలో ఆ 2 ముక్కలు ఎత్తుకుని మాట్లాడడం అలవాటు కాబట్టి వైసీపీ వాళ్ళకి, అందుకే జనం అట్లా కూర్చోబెట్టారు. ఇలా వీళ్ళకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ ఆయన క్లియర్ గా మాట్లాడింది వక్ఫ్ బోర్డు ఎలా ఉందో ఒక ముస్లింలకి, దానికి సంబంధించి మత పెద్దగా ఎలా ఉంటారో, అలాగే క్రిస్టియన్లకి ఎలాగ మత పెద్దలుగా ఉంటారో, హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ధర్మం, సనాతన బోర్డు అనేది కావాలి క్లియర్ గా. అలాగే చర్చిల్లో హిందువులను ఎలో చేయరు వాళ్ళ క్రతువులు నిర్వర్తించడానికి, అలాగే మసీదుల్లో కూడా హిందువులను ఎలో చేయరు వాళ్ళ యొక్క ధర్మాన్ని వీళ్ళ ద్వారా చేయించడానికి. కానీ ఓన్లీ హిందూ దేవాలయాల్లో మాత్రమే ఎందుకు అన్య మతస్థులకు అవకాశం ఇస్తున్నారు? హిందూ ధర్మాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి, ఇతర మతాలను గౌరవించాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మం వీళ్ళు ఒక సర్టన్ టైం నుంచి టైం వరకు అపహాస్యానికి గురైంది. డెఫినెట్ గా కారణం వచ్చేటప్పటికి మతం పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులు లౌకికవాదంగా ఫీల్ అవ్వకుండా కేవలం చిన్న మతాల మీద దాడులు జరిగితేనే పెద్ద ఎత్తున స్పందించాలి, పెద్ద శాతంగా ఉన్నటువంటి హిందూ మతం మీద దాడి జరిగితే మాత్రం ఎవరు నోరెత్తకూడదు అన్నటువంటి ఒక భావజాలాన్ని జనాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది తప్పు పద్ధతి అని చెప్పేసి ఆయన క్లియర్ గా 3 మతాలకు సంబంధించినటువంటి మత పెద్దలు, మత ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రసంగం పూర్తిగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ ప్రసంగం ఎవరు రోడ్ల మీదకి రావాలని పిలిపించారా లేదా? హిందువులు ఎందుకు ఎక్కట్లేదని అన్నారా లేదా? రెచ్చగొట్టారా లేదా? దానికి సమాధానం చెప్పండి. ఈ 2 ముక్కలు పోపు గారు పేరెత్తారా లేదా? మక్కా మసీద్ పేరెత్తారా లేదా? నేను చెప్పాను ఇప్పుడు క్లియర్ గా. నేను చెప్పింది కూడా లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎలాగో వెళ్ళదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా వెళ్ళదు. ఈ ప్యానెల్ లో కూడా బిఫోర్ మీరన్న వర్డ్ రోడ్ల మీదకి రావాలి. ఈ రకమైన డిబేట్ వల్ల ఏం ఉపయోగం అండి? ఈ రకంగా మతాల ప్రస్తావన, మతాల పేరుతో డిబేట్ జరపడం ఏం ఉపయోగం అండి? ఏమి అవసరం ఏమిటి ఇప్పుడు రాష్ట్రంలో? గఫూర్ గారు, నేను ప్రశ్న అడుగుతా. ప్యానెల్ మెంబర్స్ అందరికి కలిపి సార్ ఒక్క మాట. అరుణ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరినీ ఒక ప్రశ్న అడుగుతానండి. ఎలక్షన్స్ లో అందరూ నిల్చుకుంటున్నారు. అన్ని పార్టీలు ఎలక్షన్స్కి వెళ్తాయి, అన్ని పార్టీలు ఓట్లకి వెళ్తాయి. ఓట్లకి వెళ్ళినప్పుడు మతం ఆధారంగా, కులం ఆధారంగా మీరు ఓట్లు అడగట్లేదా? భారతదేశంలో 70% నుంచి 80% వరకు ఉన్నటువంటి హైందవుల యొక్క సంస్కృతి కానీ, ఆ హైందవుని ఫాలో అవుతున్నటువంటి భక్తుల యొక్క విధి విధానాలు కానీ మీకు పట్టవా? అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే హైందవులు మీకు కావాలా? కేవలం ఓట్లప్పుడు మాత్రమే మీకు మతం కావాలి, కానీ ఆ తర్వాత వాళ్ళ విశ్వాసాలకు ఏ దెబ్బ తగిలినా మీకు అవసరం లేదా? ఇవాళ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అసలు డిప్యూటీ సీఎం ఎలా మాట్లాడతాడు, ఎలా మాలేసుకుంటాడు అనేటువంటిది. అతని పర్సనల్ జీవితాన్ని కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే అది తప్పు కాదా? మీరు సమయం లేకుండా మీరు మాట్లాడుకుంటుంటే మేమేదో గాడుతులు కాయడానికి సమయం ఏం? నాకు సమయం ఇస్తే చెప్తాను, నేను ఇస్తున్నాను సార్. చెప్తాను నేను. మీరు మాట్లాడండి సరే. మీరు మాట్లాడేంత వరకు మిగిలిన ప్యానెల్ మెంబర్స్ ఎవరు మాట్లాడరు? మాట్లాడండి సార్. గఫూర్ గారు మీరు మాట్లాడండి. అయ్యా, నేను మతం లేదు. నేను కులం తరఫున, మతం తరఫున మాట్లాడేవాడిని కాదు. ఈరోజు భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, దాని మీద ప్రమాణం చేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినారు. ఆయన అక్కడ కల్తీ జరిగితే కల్తీ మీద యాక్షన్ తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ దానికి మతానికి లింక్ పెట్టి భావావేశాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది సరైనది కాదు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా. ఇప్పుడు పాయింట్ ఏమిటి? హిందుత్వానికి ఏం నష్టం రాలేదండి. అక్కడ మీరు 369 328 రూపాయలకు కేజీ నెయ్యి తీసుకున్నారు. కేజీ నెయ్యి తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఈఓ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి బోర్డు ఏం చేస్తుంది, అక్కడంతా చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలు కాదు, ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. బీజేపీ సానుభూతి పరులు ఉన్నారు. బీజేపీ వాళ్ళు చెప్పి కొంతమందిని వేయించారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గడ్డి బిక్తున్నారా? 369కి ప్యూర్ నెయ్యి ఎక్కడైనా వస్తుందా? ఆవు నెయ్యి. ఇవన్నీ ఆలోచించాలి కదండి. ఏమైనా తప్పు జరిగిందే మీరు విచారణ జరపండి. ఈ డైరీ కాకపోతే ఇంకా 3-4 డైరీలని మీరు పంపించండి ల్యాబ్కు. ఆ రకంగా నేరస్తుల మీద చర్య తీసుకోండి. అంతవరకే తప్ప దీనికి మతాలకు లింక్ చేసి మతాల మధ్య ఘర్షణగా మార్చొద్దు అనేది నేను చెప్తున్నాను.
ఇప్పుడు రాయపాటి అరుణ గారికి కూడా అదే చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఒక మత నాయకుడిగా ఆయనకు ఓట్లేదమ్మా. ఆయన ఒక సినిమా హీరో, ఆయన ఒక పార్టీ పెట్టాడు, జనం ఆయన మెచ్చి ఓట్లేస్తారు. ఆయన సినిమా హీరోగా భావించారు తప్ప ఆయన హిందూ మత నాయకుడిగా జనం భావించలేదు. ఆయన ఒక రాజకీయ పార్టీగా తీసుకున్నారు, ఓట్లేసినారు. దయచేసి మీరు ఇష్యూను ఏదైతే కల్తీ జరిగిందో దాన్ని రిస్ట్రిక్ట్ అయ్యి మీరు ఏ చర్య తీసుకున్నా, ఎవరిని శిక్షించినా ఎవరికేం బాధ లేదు. వైసీపీ పార్టీ వాళ్ళు అనవసరంగా మీదేసుకొని అక్కడేదో జరిగితే జగన్మోహన్ రెడ్డిని సంబంధించాలా, విచారణ జరుపుకోండి అని చెప్పాలా. అది చేయడం లే వాళ్ళు. అదేదో మొత్తం తమ నెత్తి మీద వేసుకుంటున్నారు. అది తప్పు. కాబట్టి అక్కడ ఈఓ కానీ అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ అక్కడ ఎవరు ఏమిటి అనేటువంటి తేల్చాలి తప్ప దాన్ని వదిలిపెట్టి దానికి మతం రంగు పులిపి మతాల మధ్య ఘర్షణగా నువ్వు క్రిస్టియన్వా, నువ్వు హిందువా, అదే ఇదా, ఏం అవసరం ఉంది ఇక్కడ? ఇప్పుడు మీరేదో మాధవిలత అంటే ఆమె హైదరాబాద్ లో పోటీ చేసినామా అనుకున్నా. మాధవిలత అంటే మీరు అనేది నాకు తెలియదు. ఇప్పుడు మీరేమంటారు? హిందువులకు అన్యాయం. అమ్మ, మీరు మతాన్ని ఉపయోగించుకునే అధికారం మీరు పదే పదే మతం 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 అంటున్నారు. మీరు చెప్పిందే ఇందాక నుంచి అటు తిప్పి ఇటు తిప్పి వెనకేసి తిప్పి తెరకేసి తిప్పి చెప్పిందే చెప్తున్నారు. ఇందాక నుంచి అదే అరుస్తున్నారు. ఆపండి ఆపండి. సార్ గఫూర్ గారు ప్యానెల్ మెంబర్స్ అందరు ప్యానెల్ మెంబర్స్ అందరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా. గఫూర్ గారు, మాధవిలత గారు ఒక్క నిమిషం, మాధవిలత గారు ఒక్క నిమిషం, మాధవిలత గారు ఒక్క నిమిషం, గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. బాలకోటయ్య గారికి నేను నమస్కరించి చెప్తున్నాను. మీరు పెద్దవారు, ఈ రకమైన దయచేసి ఇచ్చిన ఇష్టగా చూడండి తప్ప దాని మతం రంగు పులవడం మాత్రం మంచిది కాదు. గఫూర్ గారు ఒక్క నిమిషం, గఫూర్ గారు ఒక్క నిమిషం. ఎవరికి మానలేదమ్మా, నీకంత మేర లేదు, నీకు మేర లేదు. మతాన్ని ఉపయోగించే రోజు దేశాన్ని నాశనం చేస్తుంది మీ పార్టీ. నువ్వు ఏదో నీ సూత్రం చెప్తాను. మాధవిలత గారు, తిరుపతి జిల్లాకి మాధవిలత గారు, ఏం మాట్లాడుతున్నావు? ముస్లింల మీద ఏం మాట్లాడతావు? మాధవిలత గారు ఒక్క నిమిషం, మాధవిలత గారు ఒక్క నిమిషం, అలాగే గఫూర్ గారు ఒక్క నిమిషం. మీరు పరిపాలన చేయాలి తప్ప మీరు ఆంధ్ర రాష్ట్రంలో మతవాద వాతావరణం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో గఫూర్ గారు ఒక్క మాట, గఫూర్ గారు నేను ఒక స్టేట్మెంట్ చేయొచ్చా? నాకు తెలిసి ఏం మాట్లాడుతున్నామా? రాజ్యాంగంలో తోటకూర మానవతం తెలియని మీలాంటి వాళ్ళు కూడా మానవతమా? ఏం మానవతం? నీకేం మాధవిలత గారు, గఫూర్ గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేసేది కాస్త కామ్ డౌన్. మాధవిలత గారు, గఫూర్ గారు కామ్ డౌన్. గఫూర్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను కాస్త మీరు కామ్ డౌన్ అవ్వమని. ప్యానల్ మెంబర్స్ అందరినీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కామ్ డౌన్ అవ్వమని. మేడం మాధవిలత గారు ఒక్క నిమిషం, అలాగే గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. అసలు మనం మొదలుపెట్టింది ఏంది? మీరంతా కలిసి తీసుకెళ్తున్నది ఎటు? ఒక ఆయనేమో అంటాడు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని, ఒక ఆయనేమో అంటాడు దీంట్లో మతాన్ని ఎందుకు తీసుకొచ్చారని. అసలు మొదలైంది ఎక్కడ? కల్తీ నెయ్యి వ్యవహారం మొదలైంది ఎక్కడ? అలాగే కళ్యాణ్ గారు మాల వేసుకోవడం తప్పని మొదలైంది ఎక్కడ? మేము అడిగినటువంటి ప్రశ్న ఏంది? ఇవాళ మన డిబేట్ ఏంది? సనాతన ధర్మంకి ఆయన అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక నాయకుడు ఎవరో వచ్చి సనాతన ధర్మం తరపున మాట్లాడుతూ ఉన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం అనేటువంటిది జరిగిందా జరగలేదా అనేటువంటిది ప్రస్తుతానికి జ్యుడిషియరీ ముందుంది, అది కూడా సుప్రీం కోర్టు ముందుంది. కోర్టు పరిధిలో నిల్చుకొని మనం మాట్లాడాలి తప్ప కోర్టు పరిధిని దాటి మాట్లాడడం అనేటువంటిది వాస్తవం కాదా? కోర్టు పరిధిలోనే మనం ఉండాలి కదా. దాని తర్వాత
ఇక్కడ వస్తున్నటువంటి అలిగేషన్స్కి సమాధానాలు కానీ లేదా జరుగుతున్నటువంటి విషయాలకి ప్రాపర్ ఆన్సర్స్ కానీ మనం వెతకడం తప్ప ఇంతకు మించి మనం చేయగలిగింది ఏంటి? అసలు ఇది జరుగుతుందా? ప్యానెల్ మెంబర్స్ ఎందుకు అంత అగ్రెస్ అవుతా ఉన్నారు? ఇక్కడ ఒక్కటి మీ ప్యానెల్ మెంబర్స్ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మానవత్వం మతం రెండు వేరు కాదండి, రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు కూడాను. మనం అలాంటి దాన్ని దీంట్లో తీసుకొచ్చి ఒకరి మీద ఒకరం చాలా అగ్రెసివ్గా మాట్లాడుకుంటే సమాధానం దొరకదు. అలిగేషన్ ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి మాట అన్నారు, గఫూర్ గారు ఒకటి అన్నారు, దానికి సమాధానాలు అటు జనసేన నేత కావచ్చు, లేదా బీజేపీ నేత కావచ్చు, లేదంటే అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కావచ్చు సమాధానాలు చెప్తా ఉన్నారు. అవి వినాలి కదా. మీరు ఒకరి మీద ఒకరు నడుచుకుంటే చూస్తున్నటువంటి ప్రజలకు కూడా కరెక్ట్ అయినటువంటి సమాధానం దొరకదు. ప్రశాంతంగా గఫూర్ గారు, మీరు వయసులో పెద్దలు, మీరు చాలా చూశారు, మీరు సిపిఎం నాయకులు, ఒకప్పుడు ఆ పార్టీల పైన చాలా రెస్పెక్ట్ ఉండేది. మీరు ఏ విధంగా సున్నితంగా ఎదుర్కోవాల్సినటువంటి దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడే రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నారు. మేమేం తప్పులు చేయలేదు, పుయ్యేటువంటి పనులు మేము చేయలేదు. మేము సమాజం కోసం ఉన్నాం, ఇప్పటికీ ఉన్నాం. మా పాయింట్ అంతా ఒక్కటే, మా బాధ అంతా ఒక్కటే. ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొని ప్రజల్ని ఎవరి భావావేశాలు రెచ్చగొట్టినా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం. ఎందుకంటే అవసరం కాబట్టి మీరు శిక్షించండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానికి మతం రంగు ఎందుకు పొందుతారు అనేది మేము అడుగుతున్నాం. చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి భార్య పేరు, పిల్లల పేరు వద్దంటున్నాను నేను. గఫూర్ గారు, నేను మాట్లాడుతా, జనగాం గారు ఎవరి మతం ఎవరి ఇష్టం వాళ్ళది. వెళ్ళిపోతాను. ఏంటంటే ఇది ఒక రిలీజియస్ ప్లేస్, ఒక హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయంలో హిందూ మతం రాక పక్క మతాలు ఎందుకు వస్తాయి అన్నది నాకు అర్థం కావట్లేదు. వీరేమో మతమే దేవద్దంటే అసలు అక్కడ ఉన్నదే మతపరమైనటువంటి దేవాలయం, అది మతపరమైనటువంటి దేవాలయము, ఇది మా మతానికి సంబంధించినటువంటి దేవాలయం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మతం వచ్చింది. ఇక్కడ ఎవరిని తిట్టలేదు, ఇక్కడ ముస్లింలను తిట్టలేదు, క్రిస్టియన్లను తిట్టలేదు. హిందూ దేవాలయం అన్నది ప్యానెల్ మెంబర్స్ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే ఒకరి తర్వాత ఒకరిది విందాం. ప్యానెల్ మెంబర్స్ ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి అర్థమవుతుంది. మీకే క్లమ్జీగా ఉంటుంది ఎవరేం మాట్లాడుతున్నారో వినడానికి. మాధవిలత గారు, మీ ప్రశ్న ఏదైతే ఉందో క్లియర్ గా ఒకసారి అడగండి. ప్యానెల్ మెంబర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్క నిమిషం సైలెంట్ అవుదాం, లెట్ హర్ ఫినిష్. సింపుల్ క్వశ్చన్ అండి, ఒకటే క్వశ్చన్. అసలు హిందూ మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇందాక నుంచి అటు తిప్పి రకరకాల ట్విస్టులు చేశారు. కానీ అసలు అక్కడ ఉన్నదే హిందూ దేవాలయం అయితే మరి హిందూ మతం రాక ఇంకే మతం వస్తుందండి? సింపుల్ లాజిక్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ ప్లేస్, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ప్రభుత్వం మాట్లాడుతుంది. వెన్ ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్లేస్, డెఫినెట్ గా హిందూ అనేది రిలీజియన్ కింద రాజ్యాంగంలో రాశారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ధర్మం అంతే. కానీ రాజ్యాంగంలో ముస్లిం మతం, క్రిస్టియన్ మతంతో పాటు దీన్ని ఒక మతంగా కన్సిడర్ చేశారు. కాబట్టి మతపరమైనటువంటి దేవస్థానంకి సంబంధించిన విషయం మతానికి సంబంధం కాకుండా పక్కదానికి ఎందుకు వస్తుంది అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాదు. ఇది మతపరమైనటువంటి దేవాలయం, ఖచ్చితంగా ఇక్కడ మతమే వస్తుంది. సనాతన ధర్మం అంటే అర్థం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని మీకు చాలా పెట్టుకున్నారు, శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నారు, వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. నేను ఒక బీజేపీ కార్యకర్తగా చెప్తా, మోదీ గారు తప్పు చేస్తే తప్పు ఏం చెప్తుంది? మీ బీజేపీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సర్వనాశనం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మీరే వెనకున్నారు, వాళ్ళిద్దరు వెనక వెనకుండా సర్వనాశనం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళిద్దరు వెనక. ధైర్యంగా చెప్పగలరా? బీజేపీ నేను హిందూ అంటా, మీరు బీజేపీ, మీరు వైసీపీ అంటారా, హిందూ అంటారా? ఐ యామ్ డేర్ టు సే దట్ ఐ యామ్ హిందూ. ఇంకెందుకు మరి పార్టీలు వెనకేసుకొస్తారు? ఎందుకు పార్టీలు వెనకేసుకొస్తారు? అయిపోయింది, పార్టీలు రావద్దు. నన్ను పార్టీ పరంగా నేను ఒక హిందూగా వచ్చాను ఇక్కడ, బీజేపీ కాదు. నేను బీజేపీ నాయకురాలుగా రాలేదు, నేను హిందూగా వచ్చాను. దెన్ యూ టాక్ లైక్ ఏ హిందూ, దెన్ యూ టాక్ లైక్ ఏ హిందూ, డోంట్ టాక్ లైక్ ఏ వైసీపీ. టాక్ లైక్ ఏ హిందూ, డోంట్ టాక్ లైక్ ఏ, ఐ యామ్ నాట్ టాకింగ్ లైక్ ఏ బీజేపీ, ఐ యామ్ టాకింగ్ లైక్ ఏ హిందూ. Don't YCP leaders have right to speak, stay in Hinduism? అండి, నేను హిందూ, నేను హిందూనా బీజేపీ అంటే నేను హిందూ అంటానండి. మాధవిలత గారు ఒక్క నిమిషం,
మాధవిలత గారు ఒక్క నిమిషం, లెట్ శ్రీనివాస్ గారు ఫినిష్. మాధవిలత గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాధవిలత గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతున్నారు బొట్టు పెట్టుకున్నామా బొట్టు పీకేసామా కాదండి, బ్లడ్ లో ఉండాలి. బొట్టు దేవుంది బొట్టు. మాధవిలత గారు ఒక్క నిమిషం. మాధవిలత గారు లెట్ శ్రీనివాస్ గారు ఫినిష్. శ్రీనివాస్ గారు చెప్పండి. తెలంగాణలో చేసిన పిచ్చి పనులన్నీ కూడా మాకు తెలుసులే కానీ లడ్డు గురించి మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న ఏందో అడగండి, చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే, సబ్జెక్ట్ ఈజ్ లడ్డు. అదే దాని గురించే నేను ఒక ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని, ప్యానెల్లో ఉన్న సభ్యులందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఏంటంటే 14 సార్లు టిటిడి ఏది చంద్రబాబు నాయుడు హయాంలో 14 సార్లు తిప్పి పంపించారు 5 ఏళ్ల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 1.5 సంవత్సరం పాటు కరోనా కారణంగా నెయ్యి సప్లై లేకపోయినా 3.5 ఏళ్లలోనే 18 సార్లు తిప్పి పంపించారా లేదా నెయ్యిని? ఎందుకు మీరు ఇట్లా అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఎందుకు నెయ్యి కంట్రోల్ కాలేదని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు? అపవిత్రమైన నెయ్యిని, కల్తీ కలిసిన నెయ్యిని లడ్డూల్లో వాడారని ఎందుకు చెప్తున్నారు? వీటికి సమాధానం చెప్పండి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ. రైట్, దీనికి సమాధానం ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పండి. దీనికి సమాధానం ఫస్ట్ అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి అటు బీజేపీ కానీ జనసేన లీడర్స్ కంటే ముందు ఐ వుడ్ లైక్ టు లిసన్ దిస్ ఫ్రమ్ గఫూర్ గారు. ఏంటంటే లడ్డు గురించి ఇప్పుడు ఇక్కడ సనాతన ధర్మం అపవిత్రమైంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏదైనా జరిగితేనో, లేదా స్వామివారి పవిత్రతకు సంబంధించి అక్కడ ఇంకేదైనా సంఘటన జరిగితేనో మనం చాలా అన్యాయం జరిగింది అని చెప్పొచ్చు. నేను గౌరవిస్తానండి. నేను మాధవిలత గారి భావాల్ని, అరుణ గారి భావాల్ని, హిందూ మతస్థుల భావాల్ని నేను గౌరవిస్తాను. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి? లడ్డూ తయారు చేయడంలో ఇప్పుడు నెయ్యి ఒకటే కాదండి, ఇప్పుడు బయటకు వచ్చింది ఏమిటి? ద్రాక్ష, చెత్త ద్రాక్ష వేస్తున్నారని, తర్వాత జీడిపప్పు క్వాలిటీ లేనిది వేస్తున్నారని. ఇవన్నీ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో లాభాపేక్ష కోసం సప్లై చేసే వాళ్ళు, తీసుకునే వాళ్ళ మధ్య జరిగేటువంటి దుర్మార్గం ఇది. ఇది భక్తుల యొక్క మనోభావాలకు గాయపరిచేదిగా ఉంటే యాక్షన్ తీసుకోండి, అభ్యంతరం లేదు. లడ్డు క్వాలిటీ మెరుగు చేయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక రెండవది, ఇంకో మతం వాళ్ళు తిరుపతి ఎవరు పోవడం లేదండి. డిక్లరేషన్ పెట్టండి, మీరు కంపల్సరీ డిక్లరేషన్ చేయండి, మాకేం అభ్యంతరం, మాకేం కోరికండి అక్కడ పోవాలని. పాయింట్ అది కాదు. ఇక్కడ లడ్డుకు సంబంధించి జరిగిన పొరపాటు ఏదైనా ఉంటే విచారణ జరపండి. సిట్ వేసినారు, ఇప్పుడు సిట్టు విచారణ జరిపినా, సిబిఐతో విచారణ జరిపినా, ఇంకా ఏ ఆర్గనైజేషన్తో విచారణ జరిపినా కఠినాతి కఠినంగా శిక్షించాలా, ఎవరికేం అభ్యంతరం లేదు. మా రిక్వెస్ట్ అంతా ఏంటంటే మతం రంగు పులవద్దు. ఇదేదో దురుద్దేశంతో ఇతర మతస్థులు లడ్డు క్వాలిటీని దెబ్బతీయడం. ఏఆర్ డైరీస్ ఏమైనా ఇతర మతస్థులు దాండి? ఏఆర్ డైరీ సప్లై చేశారు, ఇంకో డైరీ సప్లై, శిక్షించండి, వాళ్ళను జైల్లో వేయండి, ఎవరికేం అభ్యంతరం. కాబట్టి మా రిక్వెస్ట్ అంతా ఏమంటే మతం రంగు పులవద్దు. రెండవది, పవన్ కళ్యాణ్ గారిని మేమంతా గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక ఆయనేమి సంప్రోక్షణ చేయాలి, అది అవసరం లేదు. మత నాయకులు, మత పెద్దలు చేస్తారు. అది ఒక రాజకీయ నాయకుడిగా అందరికీ నాయకుడు ఆయన. ఆ రకంగా వ్యవహరిస్తే మంచిదని మా కోరిక. కాదు నేను ఇట్లే ఉండి ఆయన ఇష్టం. అది మా పాయింట్ అంతా ఏమంటే ప్రజానాయకుడుగా ఉండేటువంటి వ్యక్తి ప్రజలందరికీ నాయకుడు ఉండాలి తప్ప ఒక మతాన్ని మీదేసుకొని ఓ మత నాయకుడిగా మారడం వల్ల మిగతా ప్రజలకు దూరం అవుతాడని మేము మేము ఇట్లే ఉంటాం. వాళ్ళ ఇష్టం, ఎవరికేం అభ్యంతరం ఉందండి. కాబట్టి లడ్డుగానే చూడండి తప్ప లడ్డు మతాన్ని ముడివేయొద్దని మాత్రమే మా రిక్వెస్ట్. రైట్, బాల్కోటే గారు అప్పటి నుంచి మీరు అడుగుతాను, చెప్పండి. బాల్కోటే గారు మీ వ్యూ చెప్పండి. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ డిబేట్. డిబేట్లో ఉన్న నలుగురు 4 భావాలను మాట్లాడతారు. ఆ నలుగురికి 4 సమయాలు ఇవ్వాలి. ఎవరు ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వట్లా. మనం ఇచ్చేది కూడా జడ్జిమెంట్ కాదు, మన అభిప్రాయాలు మాత్రమే, లేదా ఆ రాజకీయ పార్టీల అభిప్రాయాలు మాత్రమే. 2, మనం కాన్స్టిట్యూషన్ గొడుగులో ఉన్నాం. మనకు ఒక రాజ్యాంగం ఉంది, గొడుగు. ఆ గొడుగు కింద ఉన్నాం. ఆ గొడుగు ఏం చెప్తుందంటే సర్వమత సమభావన గురించి చెప్తుంది. ఒక మతాన్ని మరో మతం గౌరవించాలని చెప్తుంది. కాబట్టి హిందూ ధర్మం గౌరవించాలని చెప్తున్నాం. ఆ గౌరవాన్ని ఆచరించే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆచరిస్తారు, దాన్ని అగౌరవపరచొద్దని చెప్తున్నాం.
ఒక మతాన్ని క్రిస్టియన్గా తీసుకోవటాన్ని మనం తప్పు పట్టాల. క్రిస్టియన్గా ఉన్న వాళ్ళకి టీటీడీలో చైర్మన్ పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించాం అంతే. వాళ్ళు బైబిల్ పట్టుకున్నా తప్పేం లేదు, వాళ్ళు బైబిల్ చదివినా తప్పేం లేదు. మూడోది, ఇప్పుడు ఇది లడ్డు వ్యవహారం. ఇది దేశ ప్రజలను కదిలించిన వ్యవహారం, చాలా సున్నితమైన వ్యవహారం. రాజకీయాలను దేవుడిగా వాడుకోవటం కాదు. ఈ రోజు అసలు అందరం గొంగట్లోనే అన్నం తింటున్నాం. గొంగట్లో అన్నం తినకుండా ఎక్కడ తింటున్నామో చెప్పండి. నీకు కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా రాజకీయాలు ఏం నడుస్తున్నాయో చెప్పండి. అందరం పరిశుద్ధాత్మలాగా మాట్లాడితే ఎలా చెప్పండి? వైసీపీ రాజకీయం చేయలేదా దేవుణ్ణి? చేయకపోతేనే మరి జగన్మోహన్ రెడ్డి గారు గంగా తీర్థం ఎందుకు తీసుకున్నాడు? శారదానంద స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? బైబిల్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్పే ఉంది? ఒక ముఖ్యమంత్రి కదా, ఆయన సాదాసీదా వ్యక్తి కాదు కదా, సాదాసీదా వ్యక్తి కాదు కదా, గౌరవించవచ్చు కదా. కాబట్టి ఈ లడ్డు వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఏమి చెప్పాలా. దున్నపో తీరిందంటే పెయ్యదోడిని కట్టేయమన్నట్టుగా సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది ప్రభుత్వాన్ని. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుంది, సిట్టి విచారిస్తుంది. కల్తీ జరిగితే దోషులు శిక్షిస్తారని ఎంతటి వారైనా గఫూర్ అన్నట్టుగా. నేను ప్రజాస్వామిక భావాలను చెప్తున్నానే తప్ప ఒక రాజకీయ పార్టీ భావాలను కూడా చెప్పడంలా. అంటే ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా, ఇప్పుడు మాధవీలత మాట్లాడుతున్న దానిలో తప్పే ఉంది. ఆమె ఒక మాట అంది, ఒక మంచి మాట. మీరు హిందూ ధర్మాన్ని దేవుడు 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 అని మీరు రాజకీయాల కోసం వాడుకునే వాళ్ళు అసలు ప్రభుత్వం నుంచి తీసేయచ్చు కదా, స్వతంత్రంగా హిందువులకి ఇచ్చేయచ్చు కదా, క్రిస్టియన్కి ఇచ్చినట్టు, మైనార్టీలకు ఇచ్చినట్టు అని మాట్లాడుతున్నావా? అది ఆమె అభిప్రాయం. నిజమే. మరి దాని మీద ఆమె ఒక్క అభిప్రాయమే కాదు, అటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. దేవుడు సొమ్ము ప్రభుత్వాలు తింటాయి, దేవుడు ఆదాయం ప్రభుత్వాలు తింటాయి, కానీ దేవుడికి నైవేద్యం పెట్టరు. దేవుడిలోకి ఇతరులు పంపిస్తారు, టీటీడీని రాజకీయం చేస్తారు. ఈ రోజున సిట్టు కూడా ఒక్క లడ్డు కల్తీనే కాదు, తిరుపతి కొండ మీద జరిగిన సమస్త పాపాల మీద విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి లడ్డు వ్యవహారం అన్నప్పుడు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంటుంది. ఆ దిశగా కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి, విచారించండి. మేము కూడా చెప్తున్నాం, తప్పు జరిగితే శిక్షించి తీరాల్సిందే. ఇది తప్పు జరిగితే శిక్షించి తీరాల్సిందే. ఇంతవరకు వచ్చింది. ఈ రోజున ఒక మాట వినబడుతుంది దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిరుపతి వెంకన్నని కాపాడుకోలేరు, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమనే డిమాండ్ కూడా వస్తుంది. ఏం సమాధానం చెప్తారు దాన్ని? అది మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని విచారించమని చెప్తున్నాం. సిట్టు మీకు నచ్చకపోతే సిబిఐని అడగండి, సిబిఐ నచ్చకపోతే అమెరికా నుంచి ఏమైనా సంస్థ వస్తే ఆ సంస్థను అడగండి. ఏదైనా విచారించి దోషులు శిక్షించాలని మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాం. రైట్, బాలకోటయ్య గారి కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, దీనికి సమాధానాలు. రైట్, పవన్ కళ్యాణ్ విషయంలో నిజంగానే తప్పు జరిగిందా? పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విషయాల వల్ల నిజంగానే ఆయన కొంతమంది దూరం అవుతూ ఉన్నారా? హవెవర్ మన డిబేట్ కంటిన్యూ చేద్దాం ఇదే క్వశ్చన్ పైన కూడా. రైట్, దీనికి నాకు తెలిసి సమాధానం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ తర్వాత రాయపాటి అరుణ గారిని అడుగుదాం. పాపం ఆవిడ చాలాసేపు నుంచి సైలెంట్గా ఉన్నారు, ఎప్పుడు ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడే ఆవిడ ఇవాళ సైలెంట్గా ఉన్నారు. నాకు కూడా పని ఉంది సార్, నాకు కూడా పని ఉంది. విషయం ఏంటంటే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఇది ఏంటంటే మనం దాని గఫూర్ గారు అదేవిధంగా బాలకోటయ్య గారు చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తున్నా. దోషులను కఠినంగా శిక్షించాలనే వైసీపీ కోరుకుంటుంది. దాన్ని ఎందుకు హైడ్ చేస్తున్నారు మీరు? నిజంగా అడల్టరేట్ అయ్యుంటే వాళ్ళని శిక్షించాలి, దానికి బాధ్యులను శిక్షించాలని చెప్పేసి మేము హై లెవెల్ విచారణ కూడా అడుగుతా ఉన్నాం. దాన్ని మీరు ఎందుకు హైడ్ చేస్తున్నారు? ఒకటి. రెండోది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఉన్నారో, ఇట్ ఈస్ అన్ఫెయిర్ టు కామెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఏంటంటే అంటే సుప్రీంకోర్టునే వీళ్ళు శాసిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిందన్నా రైట్ అని చెప్పాలా? దాన్ని మీరు కూడా అంగీకరిస్తారా? తర్వాత రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి వెళ్ళి ఏమన్నారంటే దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అంట. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏదైతే వారు ఉన్నారే, భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు రాబోయే కాలంలో చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. ఆయనకు కూడా తెలియని ధర్మ పాఠాలుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సార్. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారా? అదేవిధంగా నా సూటి ప్రశ్న ఏంటంటే, ఆయన ఈ ప్రస్తావన చేశారు కాబట్టి, ఏది డిక్లరేషన్ ప్రస్తావన బాలకోటయ్య గారు చేశారు కాబట్టి,
2009లో డిక్లరేషన్ ఇచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పిన తర్వాత, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఆయన వెళ్ళిన తర్వాత, అదేవిధంగా ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పూజారులు వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఏదైతే వారిని ఆహ్వానించారో, బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకున్నారా? పెట్టించుకోకపోతే ఆ యొక్క పూజారులను ఎందుకు కొనసాగిస్తున్నారో, ఆ పూజారులను ఏమన్నా శిక్షించారా టిటిడి బోర్డు వారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అదే పూజారులు ఏదైతే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి వచ్చినటువంటి పూజారుల్లో ఒకరిద్దరు పూజారులు నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి కూడా వచ్చారు. అంటే టిటిడి స్వతంత్రంగా తీసుకునేటటువంటి పనిని రాజకీయ రొచ్చులోకి లాగటం ఏంటి అనేటటువంటి గఫూర్ గారి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంది. ఈ దుర్మార్గంగా ఇది రాజకీయ రచ్చ చేయవద్దు. ఇది సాక్షి పేపరో లేకపోతే ఇంకోటి కాదు. ఒకప్పుడు జాతీయ మీడియా మొత్తం కూడా బాధ్యతాయుతంగా మాట్లాడి ఉంటారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి పొరపాటు పడి మరి ఆయన వ్యాఖ్యలను సమర్థించి గోల చేసినటువంటి మీడియా మొత్తం కూడా నిన్న యూటర్న్ తీసుకోవటం మనం చూసాం. అన్ని ఛానళ్లు కూడా యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి తప్పిదాన్ని ప్రశ్నించటాన్ని మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి తప్పిదాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ప్రశ్నిస్తేనే తట్టుకోలేని పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళ వదిన గారు అయినటువంటి పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సేవ చేయదలుచుకున్నారు? నేను హిందువునంటే 4 గోడల మధ్య హిందువుని, బయట వచ్చేసరికి నేను కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తిని. కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉండేటటువంటి మనం అంతా కూడా కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పేసి కూడా వాడేసింది పదం ఆవిడ. ఎవరు? పురంధేశ్వర్ గారు. హూ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండి? కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈస్ ద గవర్నర్. మీ మరిదైనంత మాత్రాన ఈయన కాదు కాన్స్టిట్యూషనల్ హెడ్. బాధ్యతాయుతంగా ఉండాలి. 18వ తారీఖు నాడు మీకు బయటపడితే ఏ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఇంతవరకు దాచిపెట్టారని అడిగింది సుప్రీంకోర్టు. దానికి సమాధానం చెప్పండి. 18వ తారీఖు నాడు బయటపడితే ఎఫ్ఐఆర్ 25ను ఎలా పెడతారు మీరు? ఎఫ్ఐఆర్ పెట్టినాక సిట్ వేయటం ఏంటి? 18వ తారీఖు నాడు తప్పు జరిగిందన్న వెంటనే మరి దాని మీద విచారణ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. 26వ తారీఖు నాడు రాజకీయం కోసం సంప్రోక్షణ చేయటం ఏంటి? రాజకీయ ప్రయోజనాల కోసం సంప్రోక్షణ చేయటం ఏంటి? 18వ తారీఖు నాడే తప్పు జరిగిందనేటటువంటి అభిప్రాయం మీకు ఉంటే మరి అప్పుడే మీరు సంప్రోక్షణ చేయాలి కదా. రైట్. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రద్దు చేసుకున్నారు, రావటం లేదనగానే తిరుమల మొత్తం ఫ్లెక్సీలు కట్టారండి, బ్యానర్లు. అన్య మతస్థులు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందేనని. ఆ బ్యానర్లన్నింటినీ కూడా తొలగించారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రద్దు చేసుకున్నారని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారా మీరు? రైట్. దీనికి సమాధానం నాకు తెలిసి రూల్స్ ప్రకారం పెట్టలేదా? శ్రీనివాస్ రెడ్డి గారు రూల్స్ ప్రకారం పెట్టలేదా? అదే విధంగా ఒక ప్రశ్న అండి. నేను ఎప్పుడు కూడా 4 సార్లు వెళ్తాను తిరుమల. అరుణ గారు కూడా బాగా తెలుసు. నేను వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు నా వెంట ఎప్పుడు కూడా, ఒక క్రిస్టియన్ ఉంటారు, ఒక ముస్లిం ఉంటారు. క్రిస్టియన్ పేరు ముత్యాల రాజు, అలాగే ముస్లిం పేరు మస్తాన్ వలి. ఈ ఇద్దరు కంపల్సరీ నాతో ఉంటారు. ఇంకా 4-5 ఉంటారు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఆ ఇద్దరిని డిక్లరేషన్ అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నారండి? ఆయన 2009లో ఇచ్చారని అన్నారు కదా, మాటికి ఇవ్వాలి డిక్లరేషన్. 2009లో డిక్లరేషన్ ఇచ్చారు. మొన్న జరిగినటువంటి నాటకం అంతా కూడా ఏంటంటే, డిక్లరేషన్ మీద ఆయన కానీ సంతకం పెడితే మెడల వంచి సంతకం పెట్టించామని చెప్పడానికి, ఆయన కానీ సంతకం పెట్టకపోతే సతీమణికి భయపడి సంతకం పెట్టలేదని చెప్పడానికి. ఒక రోగు, ఇదే జనసేన పార్టీకి చెందినటువంటి, తిరుపతికి చెందినటువంటి ఒక రోగు వ్యాఖ్యలు కూడా చేశాడు, పెళ్ళానికి భయపడి తిరుమల రాలేదు అని. రైట్. దీనికి సమాధానం నాకు తెలిసి జనసేన నేత రాయపాటి అరుణ గారి దగ్గర నుంచి వింటే బాగుంటుందేమో. శ్రీనివాస్ రెడ్డి గారు, అరుణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి అలిగేషన్స్ అనుకోవచ్చు, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ మీద మీ కామెంట్ ఏంటి? సార్, క్లియర్ గా మనం ఏ విషయం గురించి సార్ట్అవుట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం 100% ఆ విషయం గురించి డిస్కషన్ చేయాలి. మతం మీద
దాడి జరిగింది అని ప్రస్తావిస్తున్నప్పుడు మతం గురించే మాట్లాడాలి. మతం గురించి కాకుండా వేరే దాని గురించి మాట్లాడలేం. హిందూ మతం మీద జరిగింది ఈ దాడి అని చెప్పేసి భావిస్తున్నప్పుడు హిందూ మతం గురించి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అలాగే మిగతా మతాలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ హిందూ మతానికి ఎందుకు ఇవ్వట్లేదు అన్న దాని గురించే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రధానమైన వాదన మొదటిది. రెండవది, ఎందుకు బయట పెట్టాలి ఈ విషయాన్ని, శిక్ష వేయొచ్చు బయట పెట్టకూడదు కదా అంటే, ఇందాక అన్నారు ఆయన టీడీపీ టైంలో 14 సార్లు పంపించారు ట్యాంకర్లు వెనక్కి, మా టైంలో 18 సార్లు పంపించాం మేమని. అంటే అప్పుడు 14 సార్లు పంపించినప్పుడు ఈ విషయాన్ని లైట్ గా తీసుకొని కేవలం అక్కడ ఉన్నటువంటి చర్యను సరిదిద్దే ప్రయత్నమే చేసి అది గోప్యంగా ఉంచారు కాబట్టి తర్వాత 14 సార్లు కల్తీ ట్యాంకర్లు రావడానికి అవకాశం దొరికింది. ఆ తర్వాత లాస్ట్ టైం ఏదైతే ఏఆర్ డైరీ జూన్ 12న ఎప్పుడు పంపించారని చెప్తూ ఉన్నారు, ఆ టైంలో ఆల్రెడీ 4 ట్యాంకర్లు యూజ్ చేశారు, 4 ట్యాంకర్లతో లడ్డూలు చేసేసారు, జనాలు తినేశారు, ఆ తర్వాత మాత్రం దాన్ని ఐడెంటిఫై చేశారు. ఇట్లాంటి విషయం గోప్యంగా ఉంచబట్టే ఇది కంటిన్యూ అవుతూ ఉంది. వెండర్లు మారినా, ప్రభుత్వాలు మారినా, టీటీడీ బోర్డు సభ్యులు మారినప్పటికీ కూడా ఈ అవకతవకలు అనేవి గోప్యంగా ఉంచి సరిచేస్తూ ఉండబట్టే మళ్ళీ రిపీటెడ్ అవుతున్నాయి. అలా జరగకుండా ఇవాళ ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారు బయట పెట్టడము, దాన్ని ఒక ధర్మ పరిరక్షణ బాధ్యతగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్ గా దీని మీద ప్రస్తావించడం మూలంగా ఇవాళ ఇంకొకసారి ఈ తప్పు జరగాలంటే 100% ప్రతి ఒక్కరు భయపడతారు. 369 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే హిందూ ధర్మంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. 900 రూపాయలు పెట్టినా సరే ప్యూర్ నెయ్యి రాదు 100%. అట్లాంటిది ఒక డైరీ నుంచి 369 రూపాయలకు ఒక గవర్నమెంట్ నెయ్యిని పర్చేస్ చేయడానికి సిద్ధపడింది అంటే కల్తీని వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యి తినట్లేదా, టీటీడీ బోర్డు ధర్మారెడ్డి గారు నెయ్యి తినట్లేదా, వైవి సుబ్బారెడ్డి గారు నెయ్యి తినట్లేదా, కరుణాకర్ రెడ్డి గారు నెయ్యి తినట్లేదా? నెయ్యి ఎంత కొంటాం వీళ్ళకి తెలీదా? అదే లడ్డూల్లో వాడే 369 రూపాయల నెయ్యి తీసుకొచ్చి వీళ్ళు తిని భోజనంలో కలిపి తింటారా వీళ్ళు? ఎందుకని చూస్తూ కల్తీ నెయ్యికి వీళ్ళే టెండర్ వేసి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి మరి తీసుకున్నారు ఆ కాంట్రాక్ట్. ఫస్ట్ ది. రెండోది, ఎందుకు దీన్ని దాచాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు? హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు, ఒక ఉప ముఖ్యమంత్రి హిందూ ధర్మం గురించి మాట్లాడదు ఈయన ఎలా అంటారు? బిఫోర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి. ఆయన ధర్మం మీద జరుగుతున్న దాడిని ఒక పౌరుడిగా ప్రశ్నిస్తున్నాడు. ఎట్టేడేమో ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఇట్లాంటి దాడుల్ని ఎంకరేజ్ చేయకుండా ఏ మతం మీద కూడా జరగకూడదు, ప్రత్యేకించి హిందూ మతమే కాదు, ఇక్కడ ఏ మతాన్ని ఆ మతం వాళ్ళు పాటిస్తూనే పరాయి మతాన్ని గౌరవించాలి అనేది ప్రధానంగా ఆయన మాట్లాడుతున్న వాదన. మీకు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి, హిందూ ధర్మం పరిరక్షించబడాలని చెప్పేసి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పోరాటంలో ఎక్కడా కూడా క్రైస్తవులు తొక్కేయండి, ముస్లింలు తొక్కేయండి ఆయన ఎక్కడ మాట్లాడలా. హిందూ ధర్మాన్ని కాపాడననే మాట్లాడుతున్నాడు. మీ అందరికి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మాకు అర్థం కావట్లేదు. ఎవరికే ప్రాబ్లం లేదు, ఎవరికే ప్రాబ్లం లేదు, మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకొకటి సార్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. ఎవరికే ప్రాబ్లం లేదు, ఎవరన్నారో కూడా ఆయన. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడినంత సేపు ప్యానల్ అంతా సైలెంట్ గా ఉంది. దయచేసి మీరు మిగిలిన ప్యానల్ మెంబర్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కాస్త సైలెంట్ గా ఉండండి. లెట్ us కంక్లూడ్ ఆల్సో, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. అరుణ గారు కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆఫ్టర్ ఆయన డిక్లరేషన్ కాన్సెప్ట్ అనేది ఎండ్ అయిపోయి ఆయన క్యాన్సిల్ చేసుకున్న తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఇంకొక మాట మాట్లాడారు క్లియర్ గా. నేను డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంటి అని మాట్లాడారు. అసలు దళితులకి క్రిస్టియానిటీకి ఏంటి సంబంధం? దళితులు క్రిస్టియానిటీ అని ఒక్కటా ఎక్కడైనా సరే? క్రైస్తవం అనేది మతం, దళితం అనేది సామాజిక వర్గీకరణ. దళితత్వానికి క్రైస్తవానికి ఏంటి సంబంధం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దళితుడా, క్రిస్టియన్? దళితుల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ క్రిస్టియన్లా? మేజర్ పీపుల్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో దళితులంతా కూడా హిందువులే. నిస్సంకోచంగా టీడీపీ తిరుపతి దేవస్థానానికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, తలనీలాలు ఇస్తారు, అక్కడ మొక్కులు మొక్కుంటారు, హుండీలో కానుకలు వేస్తారు, ధైర్యంగా ప్రసాదం తీసుకొచ్చుకుని ఇళ్ళక్కడ పెట్టుకుంటారు. దళితులని ఎందుకు ఇక్కడ మాట్లాడారంటే మతాలను రెచ్చగొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయన టైంలోనే కల్తీ జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఆయన మందిరంతా వేసుకొని తిరుపతి వెళ్ళడానికి అవసరం ఏమొచ్చింది? ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేదు, అక్కడ జరుగుతున్న ఏ అవకతవకల మీద ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకొని సరి చేసుకోలేరు. అలాగే ఆయన హిందువు కాదు, ఇప్పుడు కొత్తగా మొక్కేమి పోయి అక్కడ మొక్కేసి రావడానికి ఏదో తలనేళ్ళు ఇచ్చి రావడానికి ఇప్పుడు అవసరం కూడా లేదు. ఒక డిస్టర్బెన్స్ జరుగుతున్న టైంలోనే జనాలను తీసుకొని కొండ మీదకి వెళ్లే ప్రయత్నం చేశాడు అంటే ఖచ్చితంగా అక్కడ క్రిస్టియానిటీకి హిందుత్వానికి మధ్య గొడవలు రెచ్చగొట్టి దాన్ని కూడా ఆ గొడవల్లో కూడా చలి కాసుకోవాలని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. గఫూర్ గారు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు మీరు అబద్ధాలు చెప్పకండి. అది చేసిన వాడైతే వెళ్ళేవాడు. కోనసీమ జిల్లాలో ఏం జరిగిందో అందరికీ తెలుసులే, కానీ కోనసీమలో వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుని మీరు ఏం చేశారో, ఏం కుట్రలు చేశారో అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసులే, కానీ అవన్నీ వాస్తవాలు తెలుసు. నేను అడిగిన ప్రశ్నకి దేనికి సమాధానం చెప్పలా.
డిక్లరేషన్ మాటి మాటికి ఇవ్వాల్సిన అవసరం ఏంటనే దానికి మీరు సమాధానం దీనికి శ్రీనివాస్ గారికి నేను సమాధానం చెప్తాను. మాటి మాటికి ఇవ్వాల్సిన డిక్లరేషన్ అవసరం గురించి ఏంటనే దానికి శ్రీనివాస్ మీరు గారికి సమాధానం నేను సమాధానం చెప్పలేదు. చెప్తాను. అదే విధంగా ఫ్లెక్సీలు ఎందుకు వెంటనే తొలగించారనే దానికి సమాధానం చెప్పలేదు. ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారనే దానికి సమాధానం చెప్పలేదు. అదే విధంగా సార్ ఫ్లెక్సీలు ప్రభుత్వం పెట్టిందా టీటీడీ బోర్డు పెట్టిందా చెప్పండి నాకు ఫస్ట్. టీటీడీ బోర్డు వారనే అడుగుతున్నాం. ప్రభుత్వం ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టలేదు, టీటీడీ బోర్డు పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి విరమణ తర్వాత వాళ్ళు తొలగించారు, కానీ ఎక్కడ టీటీడీ బోర్డు యొక్క కింద టీటీడీ బోర్డు అని ఉంది. ఫ్లెక్సీ పంపించమంటారా, మీకు వాట్సాప్ పంపించమంటారా? టీటీడీ బోర్డు అని ఉంది కింద ప్రతి ఫ్లెక్సీ మీద కూడా. మీరు అట్లా చెప్పకండి, అబద్ధాలు చెప్పకండి. ప్రతి ఫ్లెక్సీ మీద టీటీడీ బోర్డు అని ఉంది. 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 మీరు రూల్ పెట్టుకోండి. మీకు మాట గుర్తు చేస్తా, మీకు మాట గుర్తు చేసేనా? రూల్ ఫాలో అవుదాం అందరం. మీరు రూల్ పెట్టుకుంటే ఫాలో అవుదాం. మా ముత్యాల రాజుని, మా శ్రీనివాస్ గారు ఒక మాట, బాల్కోటయ్య గారు మాట విందాం, దాని తర్వాత మీకు సమాధానం మాధవీలత గారు కూడా ఇస్తా అన్నారు కాబట్టి ఆవిడ మాట కూడా విందాం. ఆ తర్వాత కంక్లూజన్ మన గఫూర్ గారు మాటలు విందాం. బాల్కోటయ్య గారు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి సార్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒక్క మాట అసలు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వలేదండి. సంతకం పెట్టమని కూడా అడగల. అడక్క ముందే ఆయన బయటకు వచ్చాడు. ఇది వాస్తవం. డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే పైకి పంపిస్తానన్నమాట టీడీటీ బోర్డు వాళ్ళు అనలేదు. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదు. అనలేకపోతే టీటీడీ వల్ల తప్పు అవుతుందండి. చాలా తప్పు. అనుకుంటానే వచ్చేసాడు ఆయన. అనకుండానే వచ్చేసాడు. చాలా తప్పు. మాట్లాడుతున్నారు మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. చెప్పారు. అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కరే నిజం. 10,000 నేను ప్యానెల్ మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్యానెల్ మెంబర్స్ అందరినీ ఒక్క నిమిషం, ప్యానెల్ మెంబర్స్ అందరితో ఒక మాట, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. We have hardly 5 minutes. నేను చెప్పేది ఏంటంటే 5 నిమిషాలు టైమే ఉంది కాబట్టి we better conclude it, sir. శ్రీనివాస్ రెడ్డి గారు, బాల్కోటయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బాల్కోటయ్య, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట. శ్రీనివాస్ రెడ్డి గారు, we are running out of time. We better conclude it. మాధవీలత గారు మీరు సమాధానం చెప్తా అన్నారు. మాధవీలత గారు, తిరుపతి ఎస్పీ గారు, బాల్కోటయ్య గారు ఒక నిమిషం, బాల్కోటయ్య గారు ఇబ్బందని నోటీసులు ఇచ్చారు తప్ప డిక్లరేషన్ ఫామ్ అనే అంశం రాలా. బాల్కోటయ్య గారు ఒక్క నిమిషం. let us listen the conclusions from each and every panel member. మాధవీలత గారు మీతో మొదలెడదాం, చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత హిందూ ధర్మానికి తనే వెన్నుపోటు పొడిచానని ఆయన మాటల ద్వారా ఆయనే ఒప్పుకున్నారు. తనతో వచ్చే మస్తాన్ వల్లి ఇంకొకళ్ళకి డిక్లరేషన్ ఇవ్వకుండా నాతో పాటు తీసుకెళ్తాను అని రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న టీటీడీ సంస్థ తన సొంతంగా పెట్టుకున్న రూల్స్ ని వక్రీకరించి ఆయనే తన ముస్లిం మిత్రులను తీసుకెళ్లారు. ఆ రకంగా ఈయన్ని మక్కాకు తీసుకెళ్లి వాళ్ళను హిందూగా కాకుండా ముస్లిం గా మాత్రమే అలో చేస్తారు. ఒక హిందూగా ఇదే బొట్టు పెట్టుకుని మక్కాకి వాళ్ళని తీసుకెళ్లమనండి. మరి వాళ్ళ రూల్స్ ను వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారా పొడవరా ఈయనే ఒప్పుకున్నారు. అండ్ 2019లో జగన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇవ్వవలసిన అవసరం ఏముందంటే 5 రోజుల క్రిందటనే వేరే మతంలో ఉన్న వాళ్ళు, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నానండి, దయచేసి నేను మాట్లాడేటప్పుడు మీరు వినాలి. 5 రోజుల క్రిందట వేరే మతంలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఇంకొక మతంలోకి వెళ్ళకూడదని రూల్ ఏం లేదు. బౌద్ధం స్వీకరించవచ్చు, ఇంకోటి స్వీకరించవచ్చు, జైనం తీసుకోవచ్చు, క్రిస్టియానిటీ తీసుకోవచ్చు. కానీ యాజ్ పర్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న టీటీడీ రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వవలసిన అవసరము ఒక బాధ్యత గల సిటిజన్ గా జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు దాన్ని ఎంతో మందికి అతను ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాడు అవుతాడే తప్ప ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించి మీ విలువలు మీరే చట్టబద్ధంగా తీసుకున్నారని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. రైట్, గఫూర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడండి. గఫూర్ గారు బాల్కోటయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. బాల్కోటయ్య గారు ఆగండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. గఫూర్ గారు, దేవాలయంలో అన్య మతస్థులకు ప్రవేశం లేదండి. అన్య మతస్థులు ఎవరైనా పోతే ఓ డిక్లరేషన్, నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది, లేదా ఏదో ఏ డిక్లరేషన్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. అట్లాగే పూరిలో ఉందండి. ఇట్లా కొన్ని దేవాలయాల్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది సిస్టమ్. అక్కడ మనం పోవాలనుకుంటే అన్య మతస్థులు, ఇప్పుడు నేను గఫూర్, నా పేరు హిందూ పేరు కాదు, నాకు మతం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా గఫూర్ అనేదే ముస్లిం కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది పోవాలనుకుంటే. కాబట్టి ఏమైనప్పటికీ డిక్లరేషన్లు అడగవచ్చు, మత సాంప్రదాయాలు ఏముంటే దాన్ని పాటించవచ్చు, దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. ఇప్పుడు జీడిపప్పులో కల్తీ జరిగితే, లేదా లవంగాల్లో కల్తీ జరిగితే, నెయ్యిలో కల్తీ జరిగితే మీరు శిక్షించండి.
అంతే తప్ప ఇదేదో దురుద్దేశంతో అన్యమతస్థులు చేసినటువంటిది అనే పద్ధతిలో అన్యమతస్థుల మీద పోయేటువంటి పద్ధతిలో మన ప్రచారం ఉండకూడదని మాత్రమే నా రిక్వెస్ట్. మిగతా విషయాల మీద నాకేమన్నా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు శిక్షించండి, అయిపోయా. మొదటి రోజు కనుక మీరు ఆ మాట చెప్తే అసలు ఈ ఇష్యూనే ఉండేది కాదు. అది కొంచెం మీరు ప్రతి దాంట్లో ఉండే పద్ధతిలో మీరు పోయినారు. ఏమైనప్పటికీ నెయ్యి మీద విచారణ జరగాల్సిందే. తప్పు జరిగిందని రుజువు అయితే కఠినంగా శిక్షించాల్సిందే. అన్యమతస్తులు ఎవరైనా తిరుపతికి పోతే సంతకం పెట్టాల్సిందే. ఈ విషయాల మీద ఎవరికేం అభ్యంతరం లేదండి. ఇది అంగీకరించినటువంటి విషయాలు. మచ్ రెస్పెక్ట్ టు గఫూర్ గారు, చాలా క్లియర్గా మాట్లాడారు. రైట్, బాల్కోట గారు మీరు ఫినిష్. జనగాం గారు మీరు గారు రాజు ధర్మం పాటించాలి. రాజు ధర్మం పాటించాలి, ప్రజలు పాటించటమే కాదు, రాజు ధర్మం పాటించాలి. తిరుపతి కొండ మీదకి ఎవరైనా వెళ్తే వెళ్ళవచ్చు. కానీ ఒక అధిపతి అన్యమతస్థుడైతే ఆ ధర్మాన్ని పాటించాలి. ఇది చెప్పు. 2, మతమో కులమో ప్రాంతమో ఒరిగడ్డి వాములు తగలబెట్టడం జరిగితే మంటను ఆర్పలేం. ఇది చాలా ప్రమాదకరం. 3, ఇప్పుడు విషయం అంతా కూడా చర్చ అంతా మతం మీద కాదు, సనాతన ధర్మం మీద అసలు కాదు. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, తిరుపతిలో అపవిత్ర కార్యక్రమాలు జరిగాయా లేదా, దాని మీద విచారణ జరగాలి, వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. ఇంతవరకే పరిమితం అవ్వాలి తప్ప దీన్ని సాగదీసి మనిషి ఎప్పుడు పుట్టాడు, కోతి నుంచి పుట్టాడా, కొండ ముచ్చు నుంచి పుట్టాడా, బట్టలు ఎప్పుడు కొట్టుకున్నాడు, చెట్టు ఎప్పుడు కొట్టుకున్నాడు, ఆకులు ఎప్పుడు పెట్టుకున్నాడు అని చెప్పి పురాతన ఆదిమ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారీ సమాజం అంత దూరం వెళ్ళనక్కర్లా. ఇది తిరుపతి కొండ, ఆ పవిత్రతను కాపాడాలి. అది ప్రభుత్వాల ధర్మం. అవినీతి జరిగితే, తప్పులు సరిదిద్దాలి. ప్రభుత్వాలు కూడా తప్పులు చేస్తాయి, పౌరులే కాదు, ప్రభుత్వాలు కూడా తప్పులు చేస్తాయి. ఇది మతం మీద దాడి కాదు, లడ్డు మీద ఆర్థిక నేరారోపణ. కక్కుర్తి పడ్డారు కమిషన్ల కోసం, కాబట్టి అపవిత్రం జరిగింది. ఆ దిశగానే ఈ చర్యలు జరగాలి. ఇలా చూడాలి తప్ప మనం లాక్కుంటూ వెళ్ళిపోతే ఏనాడు సనాతన ధర్మం? మనం పుట్టామా, మీరు పుట్టారా? వందల ఏళ్ల క్రితం ఆనాటి సమాజం ఎలా ఉందో మారుతూ సమాజం ముందుకు వచ్చింది. మళ్ళీ ఈ రోజున వెనక్కి వెళ్ళిపోయి ఆలోచిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ గౌరవించుకోవాల్సిందే మతాన్ని. అంతకుమించి భారత రాజ్యాంగం చెప్పే పాఠం కూడా మనకు అదే. అలా బతికాం. సమస్త కులాలు, భిన్న మతాలు, భిన్న వాదనలు, భిన్న రాష్ట్రాలు, భిన్న వేషధారణలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న లౌకిక భావనలు, ఇన్ని మతాలు కలిగిన దేశమే భారతదేశం. 140 crores ప్రజలు ఒకే ఛత్రం కింద ఇన్ని వైరుధ్యాలు కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా బతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పటిమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, రాయపాటి అరుణ గారు. 293 మంది కూడా రాశారండి, అందరూ కలిపి. మాధవలత గారు మీ మాట ఇందాం ఫస్ట్. ఇదే వచ్చింది చిక్కు. రాయపాటి గారు, వ్యక్తి పూజలు వద్దండి, వ్యక్తి పూజలు వద్దు. మాధవలత గారు ఒక్క నిమిషం, బాల్కోటయ్య గారు ఒక్క నిమిషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలు కూడా భరించలేకపోవడమే బాధాకరం. బాలకోటయ్య గారు మాధవలత గారు ఇద్దరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లెట్ అరుణ గారు కంక్లూడ్ ఇట్. అరుణ గారు సార్, ఇక్కడ క్లియర్ గా మేము ఫస్ట్ నుంచి ఇప్పటికీ చెప్తోంది ఒకటే, తిరుపతి లడ్డు అనేది ఏదో నార్మల్ స్వీట్ కాదు, అది ఒక మతానికి సంబంధించిన అంశమే, మత ప్రసాదమే. కాబట్టి అది మతం మీద జరుగుతున్నటువంటి అపహాస్యంగా, అవమానంగానే మేము భావిస్తున్నాం 100%. అందుకే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు అంటూ రావాలి. దానికి ప్రధానంగా అన్ని ప్రభుత్వాలు, అందరు రాజకీయ నాయకులు సహకరించాలి. ఎలా అయితే మిగతా మతాలు పరిరక్షించబడుతున్నాయో వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి బోర్డుల యొక్క ఆధ్వర్యంలో, అట్లాగే హిందువులు కూడా పరిరక్షించబడేలాగా ఒక బోర్డు అనేది రావాలి అనేది ప్రధానంగా మేము చెప్తున్న అంశం. అట్లాగే ఒక మతం మీద జరిగితే నోరెత్తకూడదు, మిగతా మతాల మీద జరిగితే నోరెత్తాలి, లేదంటే ఇది సెక్యులరిజం కాదన్నట్టుగా మాట్లాడే వాదన కూడా వద్దు. ఏ మతం అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతర మతాలను గౌరవించాలి, తమ మతాన్ని తమ పాటించాలి. దీనికోసం మేము మాట్లాడుతోంది. తిరుపతి లడ్డు అనేది మత అంశమే, అదేమి స్వీట్ కాదు. తిరుపతి లడ్డు కల్తీ అనేది కాన్సెప్ట్ ఓన్లీ ఫుడ్ కల్తీగా తీసుకున్నట్టుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మతం మీద జరిగినటువంటి కల్తీ 100%. అది వాళ్ళు హిందువులే చేశారా లేదా ఇంకొకళ్ళు చేశారా అనేది తేల్చాల్సింది సిట్టు, శిక్ష వేయాల్సింది కోర్టు. 100% దీనికి మద్దతుగా మేము నిలుస్తున్నాం, అంతే. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకోటి వచ్చేసి అవినాష్, ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని మనం ధిక్కరిస్తామా అంటే, ఇప్పటి వరకు ఎన్నో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలకు నచ్చని క్రమంలో ధర్మాసనాన్ని కూడా ప్రశ్నించి ఆ న్యాయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ప్రజలే చేశారు. ప్రజలు సుప్రీంకోర్టును నిర్మించుకున్నారు తప్ప సుప్రీంకోర్టు ప్రజల్ని నిర్మించలేదు. కాబట్టి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇదే అంటే ఏమంటారు జడ్జిమెంట్ అని చెప్పిన తర్వాత ప్రజలు
ఎదురు తిరిగినప్పుడు వాటిని వెనక్కి తీసుకుంది కూడా సుప్రీంకోర్టు. అది కూడా మనం మర్చిపోకూడదు. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ మాధవీలత గారు. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ ఏంటండి? అయిపోయిందండి. నేను ఏం లేదు, ఒక మాట చెప్పేసి, ఏదంటే ఇందాక అందరు కూడా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ముందు అందరికి అభినందనలు. నేను కూడా నా వైపు నుంచి నేను కంట్రోల్ అయ్యే మాట్లాడుతున్నాను. వాస్తవం ఏంటంటే 369 రూపాయల నెయ్యి ఖరీదైనప్పుడు 276కి ఎట్లా కొన్నారండి చంద్రబాబు నాయుడు గారు? ఆయన హయాం అయిపోయే లోపుకి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 304 రూపాయలే కదా 2019లో. ఈ వాస్తవాలను ఎందుకు మరుగుపరుస్తారు? అట్లాగే అసలు ఎలా సాధ్యం అనే దానికి సాధ్యమే సార్. 300 రూపాయలకు నెయ్యి సాధ్యమే. ఎలా సాధ్యం అంటే, గోవుల నెయ్యి అనే దానికి ప్రత్యేకించి గోవులు ఒక 20 లీటర్ల పాలు 1 కేజీ నెయ్యి తీయటానికి అవసరం అవుతుందండి. 20 లీటర్ల పాలు కొనుగోలు చేయడానికి ఒక్కొక్క లీటర్కి వచ్చేసి 30 రూపాయలు ఖర్చు అవుతాయండి. ఏది ఇక్కడ మన ప్రాంతంలో లేవు. ఇక్కడ ఒక అనంతపురం, చిత్తూరు, కర్ణాటక, తమిళనాడు ఆ ప్రాంతాల్లో మాత్రమే ఈ సిస్టమ్ ఉంది. మన దగ్గర అన్ని కూడా గేదెల డైరీ ఫామ్లే ఉంటాయి. ఆవుల డైరీ ఫామ్లు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే 30 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. 600 రూపాయలు పాల సేకరణకు అవుతుంది. దానికి ఒక 180 రూపాయలు ఖర్చు అవుతుంది సేకరణకు కానివ్వండి. దాని నుంచి క్రీమ్ తీయటానికి కానీ వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు ఒక 180 రూపాయలు, 780 రూపాయలు అవుతుంది. 780 రూపాయలు కాకుండా వాళ్ళ ఖర్చు అయ్యేది 780 రూపాయలు అయితే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం ఏంటంటే 320 రూపాయలు. ఇప్పుడు సోకాళ్ళు వివాదానికి కారణమైనటువంటి రేటు 320 రూపాయలు నెయ్యి ద్వారా వస్తుంది. ఈ పాలను వాళ్ళు మళ్ళీ ప్యాకింగ్ చేసి దీంట్లో 17.2 లీటర్లు మిగులుతాయండి. 20 లీటర్లకి ఎక్స్చేంజ్ ద్వారా కానీ వాటిని పెరుగుగా మార్చడం, చిలకటం, వీటన్నిటి ద్వారా పోయినటువంటి వినిమయం అయినటువంటిది పోగా 2.8 లీటర్లు పోతే, నేను డైరీ నుంచి సమాచారం తెప్పించుకొని మాట్లాడుతున్నా, 17.2 లీటర్ల పాలు మిగులుతాయి. ఆ పాలని 57 రూపాయల చొప్పున అమ్ముతారండి. 980 రూపాయలు 20 లీటర్ల పాలకు వస్తాయి. 980 320 ఎంతండి? 1300 రూపాయలు. 1300 రూపాయలు 780 పెట్టుబడికి వస్తాయి. అదే సందర్భంలో ఏదైనా కల్తీ జరిగిందన్నా పామాయిల్ 125 రూపాయలు, గ్రౌండ్ నట్ ఆయిల్ 150 రూపాయలు, ఇటువంటి వాటిని తీసుకొచ్చి 320 దాంట్లో కల్తీ కలిపారంటే మనం నమ్మొచ్చు. కానీ అంతకన్నా ఖరీదైనటువంటి బీఫ్, అంతకన్నా ఖరీదైనటువంటి వాటిని తీసుకొచ్చి కలిపారంటే మనం ఎలా నమ్మాలి? ఇది నా ప్రశ్న, నా సందేహం. మాధవీలత గారు, ఎందుకంటే మనం జంతు కొవ్వు కలిసిందా లేదా? ఇప్పుడు ఒక్కో రకంగా పంది కొవ్వు అని ఒకడంటే, ఎద్దు కొవ్వు ఒకడంటే, దున్నపోతు. గఫూర్ గారు, శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. లెట్ మాధవీలత గారు కంక్లూడ్. అదేదో కలిసిందంటే బాధ కదా. మాధవీలత గారు ప్లీజ్ కంక్లూడ్ ఇట్ అండి. కన్క్లూడ్ ఇట్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏం జరిగింది అంటే, ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది అంటే, ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అలా జరిగింది కారణంగా అలా. నా వరకు వచ్చేసేస్తే, నేను పార్టీ పరంగా బీజేపీ అయినా, మనిషి పరంగా నా వృత్తి పరంగా నేను ఇంకోటైనా, కానీ ధర్మం పరంగా వస్తే నేను సనాతనాన్ని ఫాలో అవుతాను. కాబట్టి 100% అది టీడీపీ వాళ్ళు చేసినా, బీజేపీ అధికారంలో ఉండి చేసినా, వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్, ఖచ్చితంగా నేను ఆ పార్టీలను నిలదీసే తీరుతాను. నాకు నా ధర్మం కంటే నా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ కాదు, అండ్ వాళ్ళు గొప్ప కూడా కాదు. చెప్తున్నాను కదా, మోదీ గారు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చకపోతే నా సొంత లీడర్ని కూడా నిలదీసగలిగే ధైర్యం, దమ్ము నాకుంది. ఇక్కడ నేను ఎప్పుడు పొజిషన్లు ఆశపడను. ప్రజలకు, సనాతన ధర్మానికి నష్టం వాటిల్లుతుంది అంటే ఖచ్చితంగా నిలదీయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై ప్యానల్ మెంబర్స్. రాయపాటి అరుణ గారి నుంచి మొదలు పెడితే మాధవీలత గారి వరకు, రాయపాటి అరుణ గారు, బాలకోటయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గఫూర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ మీ టైం మాకు ఇచ్చినందుకు. రైట్, కంక్లూజన్కి వస్తే ఒక మాట మాత్రం వాస్తవం. ప్రభుత్వము సిట్టేసింది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కేసు.
సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, కొంత శ్రీనివాసరెడ్డి గారు ఇందాక చెప్పినటువంటి లెక్కల్లో వాస్తవం లేకపోలేదు. అయినప్పటికీ ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కాస్త వెయిట్ చేసి చూద్దాం. అయినా ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, లడ్డూ వివాదం నిజంగానే హైందవ ధర్మానికి చెడు చేసేలాగా ఉందా అంటే దాంట్లో ప్రశ్నార్థకం అనే దానికంటే సమాధానం నిజంగానే ఆ ప్రశ్నలోనే ఉంది. అది వెతుక్కుంటే అందరికీ అర్థమవుతుంది అనేటువంటిది వాస్తవం. తిరుమలకి ఎవరు వెళ్ళినా, వేరే ఇతర మతస్థులు లేదా ఇతర ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వెళ్ళిన డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటిది ఆ గుడి యొక్క సంస్కారం, దాన్ని అందరూ రెస్పెక్ట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక మాటతో నేను క్లోజ్ చేస్తా, హైందవం ధర్మం, మతం కాదు. ఇది అందరికీ అర్థమైన నాడు విషయం ఏంటి అనేటువంటిది అర్థమైంది. ధర్మాన్ని ఫాలో అవుతే ధర్మం ఆటోమేటిక్గా అందరినీ కాపాడుతుంది అంటారు కదా, అది పుట్టింది ఎక్కడో అర్థమైతేనే అందరికీ అర్థమవుద్ది. ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. నేను మీ అవినాష్ జనగామ. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్. ఇది బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.